బైబిల్ చూడాలని ఆశపడుతుంది. ఎంతమంది బైబిల్ తెచ్చుకున్నారు? ఈరోజు దేవుని వాక్యం వినడానికి షో మీ యువర్ బైబిల్. ఎంతమంది అయితే బైబిల్ తెచ్చుకున్నారో పైకెత్తని. మీరు ఎంతవరకు పైకెత్తగలరా మాటలు? ఈ మాటలు నాతో చెప్పండి. వాక్యమైన యేసయ్య, నీ సేవకుని ద్వారా నాతో మాట్లాడండి, నన్ను బలపరచండి, నీకు మరింత దగ్గరగా రావడానికి సహాయం చేయండి. యేసు నామములో అడుగుచున్నాను, ఆమేన్. ఒకసారి మీ ప్రక్క వరకు తిరిగి నేను దేవుని వాక్యం వింటున్నానని చెప్పండి ఒక మాట. ఓ ప్రాంతంలో ఇద్దరు భార్యాభర్తలు జీవిస్తున్నారట. వారి వైవాహిక జీవితం అంత ఆశించినంతగా ముందు కొనసాగట్లేదు. సంతోషం, ఆనందం లేదు. ఆ కారణాన్ని బట్టి ఆ భర్త ఒకసారి ఒక గురువుగారి దగ్గరికి వెళ్ళి అన్నాడు, సార్, మా వైవాహిక జీవితం అంత ఆశీర్వాదకరంగా లేదండి, ఆనందకరంగా లేదు. మీరు ఏదైనా ఒక చిట్కా ఇస్తారేమో నన్ను వచ్చానండి, ఒక సలహా చెప్తారేమో వచ్చానండి అని ఆ వ్యక్తి అడిగాడు గురువుగారు. గురువుగారు అన్నాడు, బాబు, మీ ఇద్దరి మధ్య బంధం బలంగా ఉండాలి అంటే నీ భార్యను అన్ని విషయాల్లో అభినందించడం నేర్చుకో. అప్రిషియేషన్ అనేది ఉండాలి. చాలాసార్లు విసుగుదల, భార్య మీద కోపగించడం, బూతులు మాట్లాడడం, గట్టిగా మాట్లాడడం వలన బంధం అంత పటిష్టంగా ఉండదు. ఆమె ఏ పని చేసినా అభినందించు. నువ్వు ఎప్పుడైనా అభినందించావా నీ భార్యను అని అడిగాడు. లేదు సార్, అదే కొంచెం మనలో పొరపాటు ఏమన్నా ఉందంటే అదేనండి. ఏంటో అందరిని అభినందిస్తారు కానీ నా భార్యను మాత్రం ఏం చేయలేను, అభినందించలేకపోతున్నారండి అని తనకున్న బలహీనతను చెప్పాడు. అప్పుడు ఆ గురువుగారు అన్నారు, ఈ రోజు నుండే స్టార్ట్ చేయి. నువ్వు ఇంటికి వెళ్ళిన తర్వాత నీ భార్య ఏం పని చేసినా చక్కగా అభినందించు. ఇంకా అక్కడి నుండి చూసుకో, మీ బంధం ఎంత అద్భుతంగా ఉంటుందని చెప్పగానే అతనికి నమస్కారం పెట్టి ఈయన ఇంటికి వచ్చేసాడు. ఇంటికి వచ్చేసరికి కరెక్ట్గా లంచ్ టైం అయింది. ఆ టైం అయ్యేసరికి ఆమె, ఏమండి భోజనం పెడతాను రండి అంది. సరే కూర్చున్నాడు. కూర్చోగానే ముందు మంచినీళ్ళు పెట్టింది. ఎంత అద్భుతంగా ఉన్నాయి మంచినీళ్ళు అన్నాడు. మంచినీళ్ళు అద్భుతంగా ఉండడం ఏంటండి అని అనుకుంది మనసులో. ఈ లోపల వైట్ రైస్ వేసింది. వైట్ రైస్ అయ్యగానే దాన్ని చూడగానే, ఇలాంటి రైస్ ఎప్పుడైనా నేను తిన్నానా, ఎంత చక్కగా ఉందో చూడని వైట్ రైస్ని పొగట్టడం మొదలుపెట్టాడు. ఆ తర్వాత ఒక పికిల్ వేసింది, కూర వేసింది, మరొక కూర వేసింది. ఇంకా ప్రతి వంటకాన్ని ఆకాశానికి ఎత్తేస్తున్నాడు ఈయన. చాలా అద్భుతంగా ఉంది, నేను పుట్టినప్పటి నుంచి ఇలాంటి తెరలేదు తెలుసా, ఇంత చక్కగా ఉంది అని చెప్పి పొగుడుతూ ఉంటే భార్య వెక్కి వెక్కి ఏడవడం మొదలుపెట్టింది. గురువుగారు అన్నారు కదా అభినందించమంటే బంధం బలపడుతుందని. మరి నేను అభినందిస్తుంటే ఏడుస్తుంది ఏంటంటే, ఆ రోజు వంటలన్నీ పక్కింటి నుండి వచ్చినాయి అంట. పక్కింటి పిన్ని గారు వంటలు పంపించింది, ఏమండి మీ భర్త గారికి ఈరోజు ఇవి పెట్టండి అని. పాపం రాంగ్ టైము. అభినందన అయితే కరెక్టే కానీ రాంగ్ టైంలో అభినందించాడు. అప్పుడు ఆమె ఆ మూలన జారవేయబడి ఉన్న ఒక చీపిరి కట్టను తీసుకుని, పెళ్ళై మనకు 40 సంవత్సరాలు అయింది, ఒక్క రోజన్న నేను చేసిన ఆహార పదార్థాల గురించి ఒక్క మాటనే అన్నావా? పక్కింటి నుండి భోజనాలు రాగానే వైట్ రైస్ కూడా బాగుందని, నీళ్ళు కూడా చాలా బాగున్నాయి అని చెప్పి ఇంకా ఆ తర్వాత జరిగిన కార్యం మనం పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేయక్కర్లేదు. కొన్నిసార్లు కొంతమంది ఇచ్చే సలహాలు సరిగా వర్కౌట్ అవ్వకపోవచ్చు. నీకున్న సమస్యలు, నీకున్న ఇబ్బందులు, నీకున్న ప్రతికూలతలను చూసి చాలా ఇదిగా ఉండారు. మీరు అడగా ఈ మాటలు చెప్పేవాళ్ళకి పెద్ద పని పాట ఉండదని వాళ్ళకి చెప్పడమే అలవాటు. వినేవాళ్ళు కూడా టైంపాస్ కోసం వెళ్ళి వింటూ ఉంటారండి అని కొంతమంది అనుకోవచ్చు. కానీ దేవుని వాక్యములో చెప్పండి, మన సమస్యలకు ఏముంది? పరిష్కారం ఉంది. దేవుడు నీకు ఆలోచన ఇస్తాడు. కొన్నిసార్లు నీ సొంత ఆలోచనలు, సొంత ఇష్టాలు, సొంత అభిప్రాయాలు నీ నష్టానికి తీసుకెళ్ళిపోతాయి. కానీ దేవుని ఆలోచనలు, దేవుని యొక్క ప్రణాళికలు నేను ఉన్నతమైన స్థానాన్ని తీసుకొస్తూ ఉంటాయి. తరచుగా చెబుతూ ఉంటాను, కొంతమంది ఎప్పుడైనా దేవుని వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు, ఒకవేళ ఓపెన్ ఎయిర్ మీటింగ్స్లో, గ్రౌండ్స్లో సౌండ్ సిస్టమ్ పెట్టి దేవుని వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కొంతమంది అనుకోవచ్చు, క్రైస్తవులు ఎక్కువగా సౌండ్ పొల్యూషన్ చేసేస్తున్నారండి ఈ రోజుల్లో, ఎక్కువగా సౌండ్ పొల్యూట్ అయిపోతుందని చెప్పి కొంతమంది నిందలు వేయచ్చు. అయితే నేను ఎప్పుడు చెప్పే మాట ఏంటంటే, క్రిస్టియన్ ప్రీచింగ్ అనేది ఎప్పుడు కూడా సౌండ్ పొల్యూషన్ కాదు, దీన్ని సౌండ్ సొల్యూషన్ అందాం. ప్రైజ్ ది లార్డ్. ఈ సౌండ్లో నీకేముంది? సొల్యూషన్ ఉంది. కొన్ని సౌండ్ల్లో నీకు సొల్యూషన్ ఉండదు, తలకాయ నొప్పి ఉంటుంది. కొంతమంది చూడండి, కొన్ని సందర్భాల్లో రకరకాల శబ్దాలు చేస్తూ ఉంటారు, సౌండ్లు పెట్టి రకరకాలవన్నీ వేస్తూ ఉంటారు. అవి ఎవరికి అర్థం కావు సరిగదా, ఉన్న తలకాయ నొప్పిని ఇంకా ఎక్కువ చేస్తూ ఉంటాయి. కానీ యేసు ప్రభు మాటలు ఎప్పుడు కూడా నీకు తలనొప్పినిచ్చేవి కాదు. దేవుని పాటలు కానీ, దేవుని మాటలు కానీ
నీకున్న సమస్య నుండి నీకు పరిష్కారం ఇస్తాయి కనుక ఫోకస్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ టుడే, అండ్ ఐ హోప్ ద లార్డ్ ఈస్ గోనా స్పీక్ టు ఈచ్ అండ్ ఎవ్రీ పర్సన్ సిట్టింగ్ ఇన్ ద శాంక్చురీ ఆఫ్ గాడ్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోహాను సువార్త 8వ అధ్యాయం 30వ వచనం. ఈ 2025 సంవత్సరంలో మొదటి ఆదివారంలో మొదటి ఆరాధనలో సందేశంగా దేవుని వాక్యాన్ని చదువుకుందాం. The Gospel according to John chapter 8 and verse 13. ఆయన ఈ సంగతులు మాటలాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. చెప్పండి, ఏముంచారట? విశ్వాసముంచిరి. ఈ మాటలు నాతో అందరూ చెప్పండి. ఆయన మాటలాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. యేసుక్రీస్తు ప్రభువు మీద విశ్వాసం, దీన్ని అబ్సల్యూట్ ఫెయిత్ అంటాను నేను. అబ్సల్యూట్ ఫెయిత్, సరైన విశ్వాసం. మనిషి ఈ రోజుల్లో చాలా వాటిని నమ్ముతూ ఉండొచ్చు, చాలా వాటి మీద విశ్వాసం కలిగి ఉండొచ్చు. కానీ యేసు ప్రభువు మీద మనం విశ్వాసం కలిగి ఉంటే అది సరైన విశ్వాసం, అది సమగ్రమైన విశ్వాసం, అది ఉన్నతమైన విశ్వాసం. యేసుక్రీస్తు ప్రభు వారి లోకంలో ఉన్న కాలంలో అద్భుతమైన విషయాలు ఎన్నో బోధించారు, అద్భుతమైన విషయాలు ఎన్నో ఆయన చేశారు. యోహాను సువార్త 8వ అధ్యాయం మీకు అవకాశం ఉన్న ప్రతిసారి ఆ అధ్యాయాన్ని క్షుణ్ణంగా చదవండి. దానిలో యేసు ప్రభువు చేసిన కొన్ని స్టేట్మెంట్స్ ప్రపంచానికి మార్గదర్శకాన్ని ఇచ్చాయి. అసలు ఆయన ఎవరో, యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చారో, ఆయన స్వభావం ఏంటి, ఆయన లక్షణాలు ఏంటి, ఇవన్నీ తెలుసుకోవాలంటే యోహాను సువార్త 8వ అధ్యాయాన్ని క్షుణ్ణంగా మనం చదవాలి. సుమారుగా 59 వచనాలు కలిగిన ఆ అధ్యాయంలో యేసు ప్రభు తన యొక్క ఔన్నత్యాన్ని బయలుపరిచారు. ఆ అధ్యాయంలో మనం జాగ్రత్తగా గమనిస్తే ప్రభువారు పలికిన కొన్ని మాటలు, నేను లోకమునకు వెలుగై ఉన్నాను అనే మాట ఈ అధ్యాయంలో మనం చూస్తాం. ఐ యామ్ ద లైట్ ఆఫ్ దిస్ వరల్డ్, హూ ఎవర్ ఫాలోస్ మీ దే హ్యావ్ లైట్ ఆఫ్ లైఫ్. వారు నిత్య జీవపు వెలుగులో నడుస్తారు, జీవపు వెలుగు కలిగి ఉంటారని యేసు ప్రభు వారు చెప్పారు. ఆ తర్వాత కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేస్తే మీరు నిజముగా స్వతంత్రులయ్యారు అనే మాట అక్కడ వాడాడు. యేసుక్రీస్తు ప్రభు ద్వారా విడుదల పొందిన వారు నిజంగా విడుదలను అనుభవిస్తారు. దే విల్ ఎక్స్పీరియన్స్ ట్రూ డెలివరెన్స్ వెన్ దే కమ్ టు గాడ్. ఆ తర్వాత నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా స్థాపించగలరా అనే యేసు ప్రభు చేసిన సవాళ్ళు ఈ అధ్యాయంలో మనం చూస్తాం. అంత మాత్రమే కాకుండా అధ్యాయం చివరిలోకి వచ్చేసరికి ఆయన యొక్క ఇటర్నాలిటీ, ఆయన యొక్క ఇటర్నల్ యాట్రిబ్యూట్ని యేసు ప్రభు క్లెయిమ్ చేస్తూ, నేను అబ్రహాము కంటే ముందు ఉన్నవాడను అని యేసు ప్రభు చెప్పారు. చాలామంది అడుగుతుంటారు, యేసు ప్రభు దేవుడా అండి, ఆయన దేవుడిని ఎక్కడ చెప్పుకున్నారండి అని చాలామంది ప్రశ్నిస్తూ ఉంటే, వన్ ఆఫ్ ది క్లాసికల్ ఆన్సర్స్ ఫర్ దట్ క్వశ్చన్ కెన్ బి ఫౌండ్ ఇన్ దిస్ వర్డ్స్. జాన్ 8:58లో మనం చూస్తాం, అబ్రహాము కంటే ముందున్నాను. ప్రపంచంలో ఏ వ్యక్తి కూడా తన యొక్క ఇటర్నల్ ఎగ్జిస్టెన్స్ని క్లెయిమ్ చేయలేరు. యేసు ప్రభు చేశారు, ఆయన ఉనికిని ఆయన తెలియచేశారు. చాలామంది తెలియక యేసు ప్రభు అంటే 2000 సంవత్సరాల క్రితమే ఉన్నారు, అంతకుముందు యేసు ప్రభు లేరు అనుకుంటారు చాలామంది. ఇక్కడ ఒక చిన్న అవగాహన మనకు ఉండాలి. యేసు ప్రభు 2000 సంవత్సరాల క్రితం శరీరం ధరించుకుని వచ్చారు. ఆయన దేవుడై ఉండి శరీరాకారంలో ఈ లోకానికి వచ్చి 2000 సంవత్సరాలు అయింది. అయితే ఆయన నిత్యము ఉండు దేవుడు. ఆయన యేసు ప్రభును దేవుడు అని మనం పిలుస్తున్నామంటే దైవిక లక్షణాలన్నీ కూడా ఆయనలో స్పష్టంగా కనబడతాయి. దైవిక లక్షణాల్లో ఒకటి దేవుని యొక్క నిత్యత్వము. ఆయన నిత్యము ఉండువాడు, ఆయనకి ప్రారంభంగానే ముగింపుగానే ఉండదు. గాడ్ ఈజ్ సెల్ఫ్ ఎగ్జిస్టెంట్. ఆయన తనకు తానుగా ఉంటాడు. ఆయన సమయానికి ముందు సమయం తర్వాత కూడా ఉండగలిగిన వాడు. ఆయన మనకంటే బౌండరీలు ఉన్నాయి. సమయంలో మనం ఉంటాం, ఒక పుట్టుక తేదీ మనకు ఉంటుంది, మరణించే రోజు ఒకటి ఉంటుంది. కానీ దేవుడికి అలాంటిది ఉండదు. ఆయన శరీరాన్ని ధరించుకుని వచ్చి ఈ లోకానికి సర్వలోక పాప పరిహారార్థమై తన ప్రాణాన్ని అర్పించడానికి, తన రక్తాన్ని చిందించడానికి యేసు ప్రభు శరీరధారిగా వచ్చి 2000 సంవత్సరాలు అయింది. కానీ యేసు ప్రభు నిత్యుడు, ఆయన సదాకాలము ఉండువాడు. ఆయన ఇటర్నాలిటీని బైబిల్లో చాలా విషయాలు మనం చూస్తూ ఉంటాం. గతించిన నెల అంతా కూడా క్రిస్మస్ సందేశాలు చాలా మనం విన్నాం. మీకా గ్రంథంలో మాట ఉంటుంది, పురాతన కాలం నుండి శాశ్వత కాలం వరకు యేసు ప్రభు ఏం చేస్తున్నారంటే ఆయన ప్రత్యక్షపరచబడుతున్నారని మీకా గ్రంథంలో కూడా ఒక ప్రవచనాన్ని మనం చూస్తాం. అనగా యేసు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితమే కాదు, ఆయన నిత్యం ఉండువాడు. పాత నిబంధన కాల చరిత్రలో కూడా క్రీస్తు ప్రభు యొక్క ఉనికిని స్పష్టంగా మనం చూస్తాం. ఇన్ఫ్యాక్ట్ బైబిల్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ప్రతి పుస్తకంలో కూడా, ప్రతి గ్రంథంలో కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క చిత్రపటాన్ని మనం జాగ్రత్తగా చూడొచ్చు. ఆయన ఔన్నత్యాన్ని గుర్తించి ఆయన ఆరాధించడం మానవ జీవిత పరమార్థం.
ఇక్కడ మనం చదువుకునే కీవర్డ్స్ ఏంటి అంటే ఆయన ఇంకనూ మాటలాడుచుండగా. ఈరోజు నేను ఆ మాట మీద కొంచెం ఫోకస్ చేయాలని ఆశపడుతున్నాను. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉన్నాడని? ప్రైజ్ ది లార్డ్. ప్రవక్తల ద్వారా మాట్లాడిన దేవుడు, అపోస్తలుల ద్వారా మాట్లాడిన దేవుడు అంత్యదినముల యందు తానే స్వయంగా మనతో ఏం చేస్తాడు ఆయన? అందును బట్టి ఇంక బైబిల్ అక్కర్లేద్దాం, మనకి బైబిల్ పక్కన పడేద్దామా? దేవుడే స్వయంగా మాట్లాడుతున్నాడు అంటారు కదా, బైబిల్ ఎందుకని అందామా? నో మై ఫ్రెండ్స్. లేఖనాలను దేవుడు మనకిచ్చాడు. క్యానన్ అంటారు, లేఖనాలను అన్నీ కలిపి క్యానన్, సమకూర్చబడిన గ్రంథం. దేవుడు ఏది చెప్పినా లేఖనానికి వ్యతిరేకంగా మాట్లాడు. జాగ్రత్తగా గమనించండి. దేవుడు ఏదైనా ప్రత్యక్షపరిచినా, బయలుపరిచినా, దర్శనం ఇచ్చినా, ఒక కళ ద్వారా దేవుడు మాట్లాడినా, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడినా, తన వాక్యమునకు విరుద్ధంగా దేవుడు ఎప్పుడు ఏది మాట్లాడరు. ఎవ్రీథింగ్ షుడ్ బి అలైన్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. అందును బట్టి దేవుని వాక్యం మనకు అనుగ్రహించబడింది. వాక్యం చదువుతూ ఉండగానే దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటారు. వాక్యం వింటూ ఉండగానే దేవుడు మనతో మాట్లాడుతున్నారు. కొన్ని సందర్భాల్లో దేవుడు తన ఉద్దేశాలని అనుసరించి స్వప్నముల ద్వారా, దర్శనముల ద్వారా దేవుడు మాట్లాడొచ్చు, సేవకుల ద్వారా దేవుడు మాట్లాడొచ్చు. అయితే అన్నిటికన్నా ప్రాముఖ్యంగా దేవుడు మాట్లాడే విధానం ఏంటి అంటే వాక్యము ద్వారా దేవుడు ఏం చేస్తాడో మనతో మాట్లాడతాడు. ఆ కారణాన్ని బట్టే ప్రతిసారి సేవకులుగా మీకు చెబుతున్న మాట ఏంటంటే రీడ్ ద స్క్రిప్చర్, రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మోర్ ఆఫెన్. ఎంత ఎక్కువగా మీరు దేవుని వాక్యం చదవగలుగుతారో దేవుని వాక్యాన్ని చదవండి, దేవుని వాక్యాన్ని ప్రేమించండి. వాక్యాన్ని చదువుతుండగా దేవుడు మీతో మాట్లాడుతుంటారు. కొంతమంది దేవుడు మాతో మాట్లాడాలని కోరుతున్నాడు వెస్లీ గారు అని అంటారు, కానీ వాళ్ళు బైబిల్ చదివి చాలా కాలం అవుతుంది. బైబిల్ చదివే మనస్తత్వం వారికి ఉండదు. బైబిల్ నువ్వు చదవకుండా, దేవుని వాక్యాన్ని గ్రహించకుండా దేవుని స్వరాన్ని నువ్వు ఎలా వినగలుగుతావు? ఆలోచన చేయాలి. ఆయన మాట్లాడుచుండగా, గాడ్ ఈజ్ స్టిల్ స్పీకింగ్ టు ద వరల్డ్. దేవుడు ఇంకా మాట్లాడుతూనే ఉన్నాడు. ఆయన తన స్వరాన్ని వినిపింపజేస్తూనే ఉన్నాడు. పావుర స్వరము దేశములో ఏం చేస్తుంది? వినబడుతుందని పరమగీతాల్లో మనం చూస్తాం. ద వాయిస్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ ఈస్ బీయింగ్ హర్డ్. దేవుని స్వరము, పరిశుద్ధాత్మ దేవుని స్వరము దేశంలో వినబడుతుంది. ప్రభువు మాట్లాడుతున్నాడు. ఎందుకు ఆయన మాటలంటే మనందరం కూడా క్రీస్తు ప్రభు యొక్క రెండవ రాకడ కొరకు ఏం చేయాలా? సిద్ధపడాలి. We ought to prepare ourselves for the second coming of Jesus. For that God is inspiring us. God is encouraging us. God is speaking to us. ఆయన ప్రతి పరిస్థితుల్లో మనల్ని ధైర్యపరచాలని, మనలో ఉన్నతమైన ఆధ్యాత్మిక స్థితిలోకి తీసుకురావాలని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచారు. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి వచ్చినప్పుడు ఆయన మాట్లాడినప్పుడు ఆయన బోధ శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు చేసిన బోధకు విభిన్నంగా ఆయన బోధ ఉంది. చాలామంది యేసు ప్రభు బోధను చూసి ఆశ్చర్యపడ్డారట. ఎందుకోసం తెలుసా? ఈయన బోధ శాస్త్రుల బోధ లాంటిది కాదు, పరిసయ్యుల బోధ లాంటిది కాదు, సద్దూకయ్యులు చేసే బోధ లాంటిది కాదు, కానీ ఈయన బోధలో అధికారం ఉంది అని అనేక మంది గుర్తించారు. చాలాసార్లు మీకు చెబుతున్నాను, ప్రవక్తలు చాలామంది దేవుని వాక్కు ఇదే, దేవుని వాక్కు ఇదే అని ప్రవచించారు, కానీ యేసు ప్రభు వచ్చి నేను మీతో చెప్పున్నదేమనగా అని ప్రభు చెప్పడం వలన ఆయన అధికారంతో తన మాటల్లో రిలీజ్ చేశారు. అధికారంతో ఆయన మాట్లాడారు. గాడ్ రిలీజ్ దిస్ వర్డ్స్ విత్ అథారిటీ. ఆయన అధికారంతో మాట్లాడాడు కాబట్టే శాస్త్రులు, పరిసయ్యులు, ఆనాటి మత బోధకుల కన్నా క్రీస్తు ప్రభు బోధ విభిన్నంగా అనేక మంది కనబడి అనేక మంది ఆయన బోధకు ఆకర్షితులయ్యారు. యేసు ప్రభు టీచింగ్స్లో ప్రథమమైన విషయం ఏంటో తెలుసా? ప్రిపేర్ యువర్ సెల్ఫ్ ఫర్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని రాజ్యం కొరకు మీరు ఏం చేయండి? సిద్ధపడండి. పరలోక రాజ్యం సమీపించింది, మారు మనసు పొంది సువార్తను నమ్మండి. ఈ సువార్తను అనేక మంది విశ్వసించడానికి వీలుగా యేసు ప్రభు అద్భుతాలు చేశారు, ఆశ్చర్యకార్యాలు జరిగించారు. ఎందుకంటే ఆయన మాటలకు వ్యాలిడేషన్ రావాలని ఆయన అద్భుతాలు చేశారే కానీ ఆయన అసలు పరిచర్య అద్భుతాలు అయితే కాదు. ఆయన పరిచర్య సువార్త, పరలోక రాజ్యాన్ని గురించిన వివరాలు తెలియజేయడానికి వచ్చారు. ఆ విషయాలు ప్రజలు నమ్మడానికి, ఆయన దేవుణ్ణని తను తాను ప్రత్యక్షపరచుకోవడానికి, తనకు అసాధ్యమైనది ఏది ఉండదు అని తెలియజేయడానికి అనేక అద్భుతాలు చేశారు. అంటే యేసుక్రీస్తు ప్రభు ప్రప్రథమంగా ఈ లోకానికి వచ్చింది పరలోక రాజ్య సంగతులు మనకు బోధించడానికి. ఆ తర్వాత అద్భుతాలు, విడుదల, స్వస్థత ఇవన్నీ తర్వాత సంగతి. అయితే విచిత్రం ఏంటంటే ఈ రోజుల్లో అద్భుతాలు, స్వస్థతలు, విడుదలన్నీ కూడా ఈ రోజున మొదటి స్థానంలోకి వచ్చేసి సువార్త రోజు రోజుకి ఏమైపోతుంది? చివరి స్థానాలకు పోతూ ఉంది. చాలామంది ఈ రోజున యేసు ప్రభు దగ్గరికి ఎందుకు వస్తున్నారు అంటే ఒక మిరక్కల్ కోసం అండి, ఒక అద్భుతం కోసం అండి. మంచిదే, రావద్దని అని అంటలే.
నా దేవుడు అసమర్థుడని నేను ఎప్పుడు చెప్పట్లేదు. మై గాడ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ డూయింగ్ ఎనీథింగ్ అట్ ఎనీ టైం. ప్రతి ఒక్కరి జీవితంలో ఆయన అద్భుతాలు చేయడానికి సామర్థ్యం కలిగిన వాడే. కానీ ఆయన అద్భుతాలు ఎందుకు చేశారు అంటే ఆయన వర్తమానాన్ని నువ్వేం చేయడానికి, గ్రహించడానికి. ఆయన సందేశం యొక్క మూలార్థం నువ్వు తెలుసుకోవాలి. అది తెలుసుకోకుండా వెళ్ళిపోతే పరిస్థితి ఏంటంటే ఏదో ఒక చిన్న ప్రయోజనం పొందుకుని వెళ్ళిపోతున్నావు, కానీ ఆధ్యాత్మిక దేవుని నువ్వు పొందలేకపోతున్నావు. యేసు ప్రభు వారి బోధలు అనేక మందిని ఆకర్షించాయి. ఆయన మాట్లాడుతుండగా అనేక మంది ఆయన యందు విశ్వాసం ఉంచారని. ఆ పై వచ్చినాన్ని మనం జాగ్రత్తగా గమనిస్తే, నన్ను పంపినవాడు నాకు తోడై ఉన్నాడు, నేను ఆయనకి ఇష్టమైన కార్యము నెరవేర్చుచున్నాను కనుక ఆయన ఎప్పుడూ నన్ను ఒంటరిగా ఏం చేయలేదు. దట్ వాస్ ద కాన్ఫిడెన్స్ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు కాన్ఫిడెన్స్ ఏంటి అంటే, లోకమంతా నాకు ఎదురు తిరిగేసిన నన్ను పంపినవాడు నాకు ఎలా ఉన్నాడు, తోడై ఉన్నాడు కనుక నేను ఈ భూమి మీద ఆయనకి ఇష్టమైన కార్యం జరిగిస్తున్నాను కాబట్టి ఆయన నన్ను ఎప్పుడూ చేయి విడవడం. ఈరోజు ఒక ఒంటరితనంతో బాధపడుతున్నావా, ఒంటరితనంతో వేదన అనుభవిస్తున్నావా? ఒకవేళ నీ జీవితంలో ఒక ఎడబాటు నిన్ను అతి తీవ్రంగా కృంగివేస్తుందా, కృంగదీస్తుందా? బైబిల్ సెలవిస్తూ ఉంది, నీ దేవుడు నీకు తోడై ఉన్నాడు, ఆయనకి ఇష్టమైన కార్యమును చేసినంత కాలం నువ్వెప్పుడు ఒంటరివి కాదు, నువ్వెప్పుడు ఒంటరి వాడువు కాదు. You are not alone in this mission. God is with you and He does things for you and He is standing by your side. ఆయన నీ పక్షంగా నిలబడి ఉన్నారని బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. యేసు ప్రభు తన దైవత్వాన్ని మరియు తన ఔన్నత్యాన్ని ప్రకటించినప్పుడు అనేక మంది ఆయన విశ్వాసం ఉంచారని బైబిల్ సెలవిచ్చింది. నేను ఈ మాటను జాగ్రత్తగా బైబిల్లో పరిశీలన చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ సువార్తల్లో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా అనే మాటను మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఆయన మాట్లాడుతుండగా అనేకులు ఆయన విశ్వాసం ఉంచారని ఈ మాట చదువుకున్నాం కదా. సేమ్ అలాంటి మాటనే ఆయన మాట్లాడుతుండగా జరిగిన కొన్ని కార్యాలు బైబిల్లో ఉన్నాయి. ఈరోజు ఒక 4 మీ ముందుకు తీసుకొచ్చి వాటిల్లోంచి మనం నేర్చుకునే ఆధ్యాత్మిక పాఠాలు ఏంటో గ్రహిద్దాం, స్పష్టంగా గ్రహిద్దాం, దేవునికి దగ్గరగా మనం వద్దాం. ఆయన మాట్లాడుచుండగా, ఈ కీవర్డ్స్ని ప్రతి ఒక్కరు జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోండి. ఆయన మాట్లాడుతుండగా కొన్ని కార్యాలు జరిగాయట. అవి ఏంటి, ఎందుకు జరిగాయి, ఆయన ఏం చెప్పాలనుకున్నారో, ఏం చేయాలనుకున్నారో లేఖనాల నుంచి మనం పరిశీలన చేద్దాం. మొదటి అంశం లూకా సువార్త 11వ అధ్యాయం 37వ వచనాన్ని మనం చదువుదామా? లూకా సువార్త 11వ అధ్యాయం 37వ వచనం. లూక్ చాప్టర్ 11 and verse 37. దానిలో ఈ మాట రాయబడింది, ఆయన మాట్లాడుచుండగా ఒక పరిసయ్యుడు తనతో కూడా భోజనము చేయుమని ఆయనను పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. చెప్పండి, యేసు ప్రభు మాట్లాడుతుండగా ఒక పరిసయ్యుడు లోపలికి వచ్చి యేసు ప్రభువుని తనతో పాటు ఏం చేయమని అడిగాడు? భోజనము చేయమని పిలువగా ఆయన లోపలికి వెళ్ళి భోజన పంక్తిని కూర్చుండెను. యేసు ప్రభు మనసు ఎంత గొప్పది అంటే, పరిసయ్యులు అడుగడుగున యేసు ప్రభుని ఏం చేస్తున్నారు? ఆ కాలంలో ఇబ్బంది పెడుతూనే ఉన్నారు. దే వర్ క్రిటిసైజింగ్ జీసస్ అండ్ దే వర్ థ్రోయింగ్ జీసస్ ఇన్ టు ట్రబుల్ ఇన్ ఎవ్రీ పాసిబుల్ వే. ప్రతి విషయంలో, ప్రతి సందర్భంలో యేసు ప్రభువుని ఇబ్బందులకు నెట్టేయాలనే ప్రయత్నం చేస్తున్నారు పరిసయ్యులు. ఆయన విమర్శించడానికి ఎప్పుడు కూడా వెనకాడలేదు. ఇన్ఫ్యాక్ట్ యేసు ప్రభువుని చాలా భయంకరంగా సమాజానికి పరిచయం చేయాలని కూడా వారు ప్రయత్నం చేశారు. అలాంటి పరిసయ్యుడు వచ్చి యేసు ప్రభువుని మా ఇంటికి భోజనానికి రా అంటే యేసు ప్రభు ఏం చేశారట? భోజనానికి వెళ్ళారట ఆయన. అంటే ఇక్కడ మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి అంటే, అతి తీవ్రమైన విమర్శ చేసేవాళ్ళు కూడా ప్రభువుని ఆహ్వానించినప్పుడు ఆయన వారి ఇంటికి వెళ్ళాడు. కారణం ఏంటో తెలుసా? వారి పాపాల్లో పాలు పంపులు పొందాలని కాదు, కానీ వారిని ఆ పాప బంధకాల్లోంచి ఏం చేయాలని? విడుదల చేయాలని మొదటి అంశం. లేదా ఆయన అక్కడ ఒక విశిష్టమైన వర్తమానం ఏదో, సందేశం ఏదో చెప్పాలని యేసుప్రభు ఆ ప్రాంతానికి వెళ్ళారు. పరిసయ్యుడు మా ఇంటికి రా, నువ్వు భోజనం చేయాలి అని ఇంకా మాట్లాడుతున్నారట. ఇక ముగించలా. వైల్ జీసస్ వాజ్ స్టిల్ స్పీకింగ్, ఆయన ఇంకా మాట్లాడుతుండగానే ఒక ఫారిసీ ప్రభు దగ్గరికి వచ్చి, లార్డ్ కమ్ అండ్ డైన్ విత్ మీ, నాతో కలిసి భోజనం చేయగలవా అని అడిగితే యేసు ప్రభు ఆ ఇంటికి వచ్చారు. రాగానే జరిగిన విషయం ఏంటో తెలుసా? యేసు ప్రభు సరాసరి వెళ్ళి భోజనం బల్ల దగ్గర కూర్చున్నారు భోజనం కోసం. అప్పుడు ఈ పరిసయ్యునికి ఒక సందేహం కలిగింది. అదేంటో తెలుసా? సందేహం కాదు, ఒక మాటలో చెప్పాలంటే అసహ్యమే కలిగింది. అదేంటో తెలుసా? బోధకుడు స్నానము చేయకయే ఎక్కడ కూర్చున్నాడు? భోజనానికి కూర్చున్నాడు. బోధకుడు శుభ్రపరచుకోకుండానే, చేతులు కాళ్ళు కడుక్కోకుండానే, ఇక్కడ ఈ కాంటెక్స్ట్లో స్నానము అనే మాట వాడారు. అయితే ఇట్ వాజ్ క్లెన్జింగ్.
సెరిమోనియల్ క్లెన్జింగ్ బిఫోర్ టేకింగ్ ఎ మీల్. యూదులు ప్రాముఖ్యంగా భోజనం చేసేటప్పుడు చాలా శుభ్రంగా తమ చేతులు కాళ్ళు కడుక్కుంటారు. కొన్నిసార్లు కడుగుతాం కానీ అన్నిసార్లు చెప్పండి ఏం చెయ్యం, ఆకలి వేసినప్పుడు చేతులు కడుక్కోనగానే ఇంకా లేవడానికి శక్తి లేక పర్లేదులే విటమిన్లు ఉంటాలే అని చెప్పి కొంతమంది సర్దుకుని తినేస్తూ ఉంటారు. భోజనం చేసేటప్పుడు చేతులు కడుక్కోవడం అది శుభ్రము ప్రేమించే విషయం అయితే, రాను రాను యూదుల్లో అది ఎలా మారిపోయిందంటే ఒక ఆచారంగా, ఒక కట్టడిగా. భోజనం చేసేటప్పుడు స్నానం చేయకపోతే లేదా చేతులు కాళ్ళు కడుక్కోకపోతే చేతులకున్న మురికి లేదా బ్యాక్టీరియా లోపలికి వెళ్ళిపోద్ది. అందును బట్టి చేతులు కాళ్ళు కడుక్కోవడంలో తప్పులేదు. కానీ యూదుల్లో ఆ ఆచారం ఎంత దృఢంగా బలపరచబడిందంటే, చేతులు కాళ్ళు కడుక్కోకుండా స్నానం చేయకుండా భోజనం చేస్తే అది దేవుని దృష్టిలో పాపము అన్న స్థాయికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆచారాలకు విలువిచ్చినంతగా దేవుని వాక్యానికి వారు ఏం చేయలేదు, విలువ ఇవ్వలేదు. చూడండి, ఈ రోజుల్లో కూడా కొన్ని ఆచారాలు, కొన్ని కట్టడలు మనుషుల్ని దేవునికి దగ్గరగా తీసుకురావని దూరంగా తీసుకుపోతా ఉన్నాయి. ఏవో పెద్దల పూర్వదినాల్లో ఏదో ఉద్దేశాలను బట్టి ఏదో కొన్ని రకాలైన మాటలు చేస్తున్నప్పుడు రాను రాను అవి దైవ నిబంధనలుగా, దైవ కట్టడలుగా మార్చిపోయి అది చేయకపోతే నీకు నష్టం వచ్చేస్తుంది, అది చేయకపోతే నువ్వు నరకానికి పోతావు, అది చేయకపోతే నీకు ఆత్మలో దీవెన లేదు అన్నట్టుగా చాలామంది సెరిమోనియల్ లాస్ని చాలా క్లియర్గా స్పష్టంగా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. నేను కొన్ని జూయిష్ కామెంటరీస్ చదువుతూ ఉంటే స్నానం చేయకుండా భోజనం చేయడం అట, ఇలా అంటున్నాను ఏమనుకోకండి, కొంతమంది జూయిష్ సెటిల్మెంట్స్లో వారి నమ్మకం ఏంటంటే అది జారత్వంతో సమానమని వారి కామెంటరీలో రాసుకున్నారు. అంటే అది తీవ్రమైన పాపం అన్నమాట. ఏ కారణం చేత అయినా భోజనం చేసే ముందు స్నానం చేయకపోతే లేదా చేతులు కాళ్ళు కడుకోపోతే ఇంకా అది భయంకరమైన పాపం. ఇప్పుడు ఆ పాపం పోవాలంటే మళ్ళీ ఎన్నో కార్యక్రమాలు చేయాలన్నట్టుగా ఆనాడు భావించారు. ఎస్పెషల్లీ సామాన్య ప్రజలను ప్రక్కన పెడితే రబ్బాయిస్ అనేవారు, అంటే రబ్బీలు అనగా బోధకులు అనబడేవారు మాత్రం చాలా స్పష్టంగా భోజనానికి ప్రతి భోజనం ముందు కూడా వారు చేతులు కాళ్ళు కడుక్కోవడం లేదా పూర్తిగా స్నానం చేయడం తప్పనిసరి అని ఒక నిబంధన తీసుకొచ్చేశారు. సామాన్య ప్రజలు అలా పెట్టండి, బోధకులైతే ఖచ్చితంగా ఈ పని చేయాల్సిందే అని ఆ కట్టడను, ఆచారాన్ని తీసుకొచ్చారు. అయితే గమనించిన దేవుని ప్రజలారా, లేఖనం సెలవిస్తూ ఉంది, యేసు ప్రభువారు ఆయనకి తెలియదా చేతులు కడుక్కోకూడదని, చేతులు కడుక్కోవాలని ఆయనకు తెలియదా, కాళ్ళు కడుక్కోవాలని తెలియదా? మరి సరాసరి ఎందుకైనా భోజనం బల్ల దగ్గర కూర్చుండిపోయాడంటే అక్కడ ఆయన ఒక పాఠం నేర్పించాలనుకున్న వాళ్ళకి. యేసు ప్రభు అన్హైజినిక్ కాదు, ఆయన చాలా శుభ్రత కలిగిన వాడే, ఆయన మురికి మనిషి కాదు, ఆయన శుభ్రం కలిగిన వాడే యేసు ప్రభు. కానీ ఈ పర్టికులర్ టైంలో యేసుక్రీస్తు ప్రభు ఆ పరిసయ్యునికి ఒక పాఠం నేర్పించాలనుకుని సరాసరి వెళ్ళి భోజనం బల్ల దగ్గర కూర్చున్నారు. అక్కడ భోజనం చేసినట్టుగా లేదా ఆ తర్వాత విషయాలు రాయబడలేదు, కానీ దానికన్నా శ్రేష్టమైన ఒక అంశం యేసుప్రభు అక్కడ బోధించారు. ఎప్పుడైతే ఈ పరిసయ్యుడు బోధకుడు స్నానం చేయకుండా భోజనాన్ని కూర్చున్నాడు అని తనలో తాను అనుకుంటూ ఆ మాటలను వ్యక్తపరిచినప్పుడు యేసుప్రభు చెప్పిన మాట ఏంటో తెలుసా? మీరు గిన్నెను వెలుపల శుభ్రపరుస్తున్నారు కానీ లోపల మీరు ఏం చేయట్లేదు, శుభ్రపరచట్లేదు. గిన్నె అంటే అక్కడ మానవ హృదయాన్ని యేసుప్రభు మాట్లాడుతూ, చాలామంది మనుషులు ఈ రోజుల్లో మానవ హృదయాన్ని, మానవ జీవితాన్ని పైన శుభ్రపరుస్తున్నారు కానీ అంతరంగాన్ని అలాగే ఉంచేశారు. అంతరంగం క్లీన్గా లేదు, అంతరంగం శుభ్రంగా లేదు. యేసుప్రభు మాట్లాడుతున్నారు, మీ అంతరంగము, ఇంగ్లీష్లో 2 మాటలు వాడబడ్డాయి, యోర్ కప్ హ్యాస్ బిన్ ఫిల్డ్ విత్ గ్రీడ్ అండ్ వికెడ్నెస్ అనే మాట వాడారు. అక్కడ మీ హృదయాలు దురాశతోనో, రెండవది భక్తిహీనతతోనో, దుష్టత్వంతోనో నింపబడ్డాయి. దాన్ని తెలుగులో ఏమని ట్రాన్స్లేట్ చేశారంటే మీ అంతరంగము దోపుతోనో ఆ తర్వాత చెడుతనముతోనో నిండి ఉన్నది అనే మాట. దోపుతోనూ చెడుతనంతోనూ, ఇంగ్లీష్లో గ్రీడ్ అండ్ వికెడ్నెస్ అనే 2 పదాలు యేసుప్రభు వాడారు. చాలామంది ఈ రోజుల్లోనట, జాగ్రత్త వినండి అందరూ, 2 రకాల అనుభవాలు కొంతమందిలో ఉంటాయి. కొంతమంది ఏమంటారంటే దేవుడు మన పై రూపాన్ని చూడడు కానీ అంతరంగాన్ని మాత్రమే చూస్తాడు అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు ప్రపంచంలో. అందును బట్టి అంతరంగం ఆయన దృష్టిలో పరిశుద్ధంగా ఉంటే చాలు, పై రూపం ఎలా ఉన్నా పర్వాలేదు, పైకి మనం ఎలా చేసినా పర్వాలేదు అని జీవించేవాళ్ళు కొంతమంది ఎలా ఉన్నారు అంటే దేవుడు వెలుపల మాత్రమే మమ్మల్ని చూడగలడు, లోపల మమ్మల్ని ఏం చేయలేడు, చూడలేడు అని అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారేమో.
అందును బట్టి బాహ్య సంబంధంగా బాగుండాలి, ప్రజలందరి ముందు చక్కగా ఉండాలి. లోపల హృదయంతో ఎన్ని ఆలోచనలు చేసినా, ఎన్ని తలంపులు చేసినా, ఎవరి పట్ల ఎలాంటి ఆలోచనలు ఉన్నా అవన్నీ దేవుడు పట్టించుకోలే అన్నట్టుగా ఉండేవాళ్ళు కొంతమంది ఉంటే, ఈ వచ్చిన భాగంలో లేదా ఈ కాంటెక్స్ట్లో యేసు ప్రభు ఆ ఇద్దరికి ఆన్సర్ ఇచ్చేశాడు. ఏమన్నాడు తెలుసా ఆయన? ఆ మాటను చదువుదాం చూడండి. 40వ వచనం మనం చదివితే చాలా ఇంపార్టెంట్ వర్డ్స్ ఇన్ దట్ చాప్టర్, Luke chapter 11 and verse 40. అవివేకులారా, వెలుపలి భాగమును చేసినవాడు లోపటి భాగమును చేయలేదా? అందరూ ఈ మాట నాతో చెప్పండి. వెలుపలి భాగమును చేసినవాడు లోపలి భాగమును చేయలేదా? అంటే ఇప్పుడు నేను చెప్పిన 2 రకాల గుంపులకు ఆన్సర్ వచ్చేసిందా లేదా? ఇక్కడ కేవలం దేవుడు అంతరంగాన్నే చూస్తాడు, వెలుపల మనం ఎలా ఉన్నా పర్లేదు అనుకున్న వాళ్ళకి దేవుడు సందేశం ఇచ్చాడు. లేదా వెలుపలు మాత్రం బాగుంటే చాలు, శాస్త్రులు పరిచయాలుగా శుభ్రతను ప్రేమించి పరిశుభ్రతను ప్రేమించి చేతులు గాళ్ళు కడుక్కొని తలకాయ కడుక్కొని శరీరం అంతా చక్కగా కడుక్కుంటే చాలు, మనం హ్యాపీగా సంతోషంగా దేవునిలో ఉన్నట్టే అని అనుకుంటున్న శాస్త్రులు పరిచయాలు కూడా దేవుడు ఇచ్చిన సందేశం, వెలుపల భాగమును చేసిన వాడు లోపల భాగమును చేయలేదా? అంటే నీ అంతరంగాన్ని చూడగలిగిన వాడు బాహ్య రూపాన్ని కూడా చూడగలడు, నీ బాహ్యాన్ని చూడగలిగిన వాడు అంతరంగాన్ని కూడా చూడగలుగుతాడు. అయితే ప్రాముఖ్యంగా దేవుని బిడ్డలు ముందు సరి చేసుకోవాల్సింది ఏంటి అంటే, అంతరంగాన్ని ఏం చేయాలా? సరి చేయాలి. ఈ రోజుల్లో చాలామంది భక్తి కార్యక్రమాలు, పై కార్యక్రమాలు చేస్తూ బాహ్య రూపాన్ని సరి చేసుకోవాలనే ఆలోచనలో ఉన్నారు. పైకి బాగుంటే చాలు, చక్కని వస్త్రాలు వేసుకుంటే, చక్కగా సిద్ధపడితే, చక్కని సువాసన వచ్చే పెర్ఫ్యూములు కొట్టుకుంటే, మంచిగా తల దువ్వుకుంటే, చక్కగా చేతులు కాళ్ళు పరిశుభ్రంగా ఉంచుకోగలిగితే, ఆలయాలకు వెళ్ళేటప్పుడు, ప్రార్థనా స్థలాలకు వెళ్ళేటప్పుడు, లేదా వారి మందిరాలకు వెళుతున్నప్పుడు కొంతమంది అతి తీవ్రంగా ప్రయాసపడతారు చేతులు కాళ్ళు కడుక్కోవడానికి. కొన్ని మత శాఖల వారు, నేను పేర్లు మెన్షన్ చేయను కానీ, వారు వెళ్ళేటప్పుడు కనీసం కొన్ని నిమిషాలు ఈ క్లెన్జింగ్ వాడతారు. అక్కడున్న వాటర్ పాట్స్ దగ్గరికి వెళ్ళి లేదా ట్యాప్స్ దగ్గరికి వెళ్ళి రకరకాలుగా తమ దేహాన్ని శుభ్రపరుచుకుంటేనే కానీ వారు ఆ ప్రార్థనా స్థలంలోకి వెళ్ళరు. ఎందుకంటే శుభ్రత లేకపోతే, చేతుల్లో కాళ్ళల్లో గనక మట్టి గనుకుంటే, ఆ గోళ్ళల్లో గనక మట్టి ఉంటే, ఆ మట్టిలో నుండి సైతాన్ ఎక్కడికి వచ్చేస్తాడట? లోపలికి వచ్చేస్తాడనే భావన వారికి ఉంది. చాలా చాలా శుభ్రంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు. మన భారతదేశంలో కూడా కొన్ని మతశాఖలు విపరీతమైన శుభ్రతను ప్రేమించే వాళ్ళు ఉంటారు. ఉదయాన్నే లేవగానే ఇంటిని శుభ్రపరుచుకునేవారు, ఆ తర్వాత కొన్ని రకాలైన ఆచారాల వ్యవహారాలతో కొన్ని రకాల పదార్థాలను తీసుకొచ్చి ఇంటిని శుభ్రపరిచేవారు. ఎవరైనా వారికి తెలిసి తక్కువ కులస్తులు అనబడేవారు కనుక వారి ఇంటి ముందు వెళ్తే పసుపు నీళ్లు జల్లుకునేవారు. లేదా ఎవరైనా తమకు ఇంటి దగ్గరికి వచ్చి భోజనం చేస్తే వారు తక్కువ కులస్తులని ఆ తర్వాత తెలిస్తే ఆ స్థలాన్ని పేడతో అలికేసేయాలి. అంటే ఆ వ్యక్తికి ఆవు పేడకున్న విలువ కూడా లేదన్నమాట. ఆ వ్యక్తి అక్కడ కూర్చున్నాడు కాబట్టి ఆ ప్రాంతం మైలుపడిపోతే ఇప్పుడు ఆవు పేడను, కౌ డంగ్ తీసుకొచ్చి దాంతో అలికితేనే కానీ మాకు ఆ మైలు పోదని చెప్పి అలుక్కునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. ప్రియులరా గమనించండి, నేను ఒక వాట్సాప్లో వీడియో చూస్తుంటే ఎన్నో ఇలాంటి కార్యాలు జరుగుతూనే ఉన్నాయి. మైలపడిపోతాం, పలానా వ్యక్తుల నుండి మాకు కీడంటూ పోద్ది, పాపం అంటూ పోద్దనే ఆలోచన పూర్వదినాల్లో మన దేశంలో జరిగే ఇలాంటివన్నీ కూడా ఇప్పుడు కూడా బహుశా కొన్ని ప్రాంతాల్లో జరుగుతూ ఉండొచ్చేమో. నిమ్మన జాతుల వారు చెప్పులేసుకోవడానికి లేదు కొన్ని ప్రాంతాల్లో. ఎవరైనా పెద్ద వ్యక్తుల ఇండ్లు దాటి వెళ్ళేటప్పుడు చెప్పులు తీసి సంకలో పెట్టుకుని వెళ్ళాలి చాలామంది. ఎందుకోసం తెలుసా? ఆ వ్యక్తి చాలా ఉన్నతమైన కులానికి చెందినవాడు, అతని ఇంటి ముందు మేము చెప్పులు వేసుకోవడానికి కూడా వీలు లేదని చెప్పి ఆ చెప్పులను పట్టుకుని వెళ్తూ ఉంటారు కొంతమంది. పూర్వదినాల్లో ఎవరైనా నిమ్మన జాతులు వారు, తక్కువ కులాలు అనబడినవారు ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి వెళ్ళాలంటే ఖచ్చితంగా వారు వెనకాల తాటేకు కట్టేవారు. ఆ తాటేకు ఎందుకు కట్టాలి అంటే వారు వెళుతున్న ప్రాంతం అంతా కూడా వారు నడుస్తున్నప్పుడు ఆ పాదముద్రలు ఆ తాటేకు చెరిపేయాలి అప్పుడే. లేదా ఆ పాదముద్రలో ఎవడైనా కాలు వేసాడంటే వాళ్ళు కూడా మైలుపడిపోతారు. మాట్లాడేటప్పుడు తుంపర్లు పడకుండా ఉండాలి అంటే ఒక వ్యక్తి యొక్క ఆ పెదాలు చూడకూడదని చెప్పి మూతికి ముంత కట్టేవారు, వెనకాల తాటే కట్టేవారు. ఎందుకు ఇలాంటివన్నీ అంటే బాహ్య సంబంధమైన శుభ్రత, బాహ్య సంబంధమైన పరిశుద్ధత కావాలని ఆచారాలు ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి సాటి వ్యక్తిని అవమానపరిచి, సాటి వ్యక్తి యొక్క స్థానాన్ని తగ్గించి, దేవుని రూపంలో దేవుని పోలికలో చేయబడిన మనిషిని అతి తీవ్రంగా హింసించారు. ఇప్పటికీ మన దేశంలో కొన్ని రాష్ట్రాల్లో జంతువులకున్న విలువ మనుషులకు లేదు. తెలుసా మీకు ఆ విషయం? ఒక జంతువును వారు విలువనిచ్చినట్టుగా మనిషికి విలువ ఎవరు? వాళ్ళు
ఒక మనిషి రోడ్డు మీద పడిపోయి ఆ భయంకర పరిస్థితులు ఉంటే వాడిని పట్టించుకోరు, కానీ ఒక జంతువును మాత్రం చాలా పవిత్రంగా భావించే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే ఆచారాలు, వ్యవహారాలు మనిషిని దేవుని దూరం చేసేస్తున్నాయి. వాస్తవాన్ని ఏంటో అర్థం చేసుకోకుండా వారిని వెనకకు లాగేస్తున్నాయి. జంతువులు పట్టించుకోవద్దు నేను అంటలేదు. కొంతమంది పెట్స్ కలిగి ఉంటారు ఇళ్లలో, వాటిని పట్టించుకోవద్దు నేను అంటలేదు. కానీ అసలు మనిషి యొక్క స్థానం నీకు తెలిసిందా? మానవుణ్ణి దేవుడు సృష్టించిన విధానం నీకు అర్థమైందా? లేఖనం సెలవిస్తూ ఉంది, మీరు మీ గిన్నెను వెలుపల శుభ్రపరుస్తున్నారు, కానీ మీ అంతరంగం మాత్రం దోపుతోనూ చెడుతనంతో నిండి ఉన్నది. ఫస్ట్ యూ నీడ్ టు వాష్ ఇట్. మీరు కడగాల్సింది అది. మీ హృదయాన్ని శుభ్రపరచుకోండి, మీ అంతరంగాన్ని శుభ్రపరచండి. ఎందుకోసం అంటే ఆనాడు దావీదు భక్తుడు ప్రార్థించినట్టుగా లేదా దేవుని సన్నిధిలో కోరుకున్నట్టుగా, ప్రభువా నీవు నా అంతరంగమందు ఏం కోరుతున్నావు? సత్యాన్ని కోరుతున్నావు ప్రభు అని కీర్తన గ్రంథం 51వ కీర్తన 6వ వచనంలో దైవజనుడు మాట్లాడాడు. అంతరంగం ముందు ఏం కోరుతున్నాడట? ఆయన సత్యాన్ని కోరుతున్నాడు. బాహ్యంగా నువ్వు చాలా బాగున్నావు, చూడ్డానికి చాలా చక్కగా ఉన్నావు. ఫర్ ఎగ్జాంపుల్ దావీదునే మనం తీసుకుంటే, డేవిడ్ వాజ్ ద కింగ్ ఆఫ్ ఇజ్రాయెల్ అట్ దట్ టైం. 51వ కీర్తన రాసేసరికి దావీదు ఇశ్రాయేలుకు రాజుగా ఉన్నాడు. ఆయన రాజరికమైన అనుభవాలతలో ఉన్నాయి. రాజవస్త్రాలు ధరించుకున్నాడు, రాజభోజనం తింటున్నాడు, రాజ అంతఃపురంలో బ్రతుకుతున్నాడు. కానీ అతని అంతరంగం మాత్రం దారి తప్పిపోయింది. చేయకూడని పని చేశాడు. ఒక పాపాన్ని కప్పిపెట్టుకోవడానికి మరొక పాపాన్ని చేసి ఎట్టకేలకు నాతాను ప్రవక్త ద్వారా గద్దించబడినప్పుడు దావీదు దేవుని సన్నిధిలోకి వచ్చి మోకాళ్ళుని, అయ్యా నువ్వు అంతరంగం అందు ఏం కోరుతున్నావు? సత్యాన్ని కోరుతున్నావు. యూ మే బి లుకింగ్ సో గుడ్ అవుట్వర్డ్లీ, బట్ వాట్ అబౌట్ యువర్ ఇన్వర్డ్ బీయింగ్? నువ్వు పైకి చూడడానికి చాలా చక్కగా ఉన్నావు, చాలా చక్కగా నీ జీవితం ఉంది, కానీ నీ అంతరంగం ఎలా ఉంది? ఒక వ్యక్తిని చూసినప్పుడు నీ ఉద్దేశం ఎలా ఉంది? వారి పట్ల నీ ఆలోచనలు ఎలా ఉన్నాయి? కొంతమంది పైకి చాలా చక్కగా పలకరిస్తారు ఒక వ్యక్తిని చూడగానే, కానీ లోపల ఆ వ్యక్తి మీద కుళ్ళు, లేకపోతే ద్వేషము, యావగింపు, అసహ్యము, ఆ వ్యక్తి స్థాయిని బట్టో, అంతస్తుని బట్టో, కులాన్ని బట్టో ఒకలాంటి ద్వేషం మనసులో పెట్టుకునే పైకి మాత్రం ప్రైజ్ లార్డ్ బ్రదర్, ప్రైజ్ లార్డ్ సిస్టర్, ఇది ఎవరో ఉద్యోగం ఇచ్చినట్టుగా ప్రైజ్ లార్డ్ చెప్పకపోతే బాగోదన్నట్టుగా పైకి కనబడడానికి చాలా చక్కగా కనబడతారు, చాలా చక్కగా పలకరిస్తారు. కానీ బహుశా ఆ వ్యక్తి గురించిన ఒపీనియన్ నీ మనసులో బాగాలేదేమో. మనుషుల దృష్టిలో చాలా మంచివాడిగా, చాలా గొప్పవాడిగా, చాలా ఉన్నతమైన వాడిగా, భక్తిపరుడుగా, భక్తిపరురాలుగా, ప్రార్థనాపరుడుగా, ప్రార్థనాపరురాలుగా నువ్వు కనబడుతున్నావేమో, కానీ అదంతా నీ హృదయంలో లేదేమో. యేసు ప్రభు ఈ సందేశం చెప్పాలనే ఆయన ఇంకనూ మాట్లాడుతుండగానే అవి ప్రక్కన పెట్టి పిలిస్తే ఇంటికి వచ్చి కూర్చున్నాడు. అక్కడ ఒక సందేశం ఇవ్వాలని ఆశపడుతున్నాడు. పరిసయుడా, ఆ ఫూలిష్ మ్యాన్, అవివేకులారా అని యేసు ప్రభు సంబోధించాడు వాళ్ళు. ఎందుకు వారు అవివేకులు అంటే, బాహ్య సంబంధమైన శుభ్రతనే మీరు కోరుతున్నారు, కానీ అంతరంగం మీకు దేవునికి దూరంగా ఉంది కదా. మీరు అన్నింటిలోనూ దేవునికి ఇవ్వాల్సిన భాగాన్ని బాగానే ఇస్తున్నారు, కానీ మీ అంతరంగం దేవునికి దూరం అయిపోయింది కదా. దేవుని లేఖను సెలవిస్తూ ఉంది, ఈరోజు మన అంతరంగం శుభ్రపరచబడని దేవుడు ఆశిస్తున్నాడు. బాహ్య సంబంధమైన శుభ్రతను పాటించొద్దని బైబిల్ చెప్పట్లేదు, కానీ దానికన్నా ప్రాముఖ్యమైనది అంతరంగంగా మనం శుభ్రంగా ఉన్నాం. మన ఆత్మ పరిశుభ్రంగా ఉందా? మన ఆత్మ పరిశుభ్రంగా ఉందా? ఇది దేవుడు కోరుతున్నాడు. అంతరంగం ముందు సత్యాన్ని కోరుతున్న దేవుడు. మీరు వెలుపల మీ గిన్నెను శుభ్రపరుస్తున్నారు, కానీ అది దోపుతోనూ చెడుతనంతో నిండి ఉన్నది. ఆ చెడుతనం పోవాలి అంటే యేసయ్యను మన హృదయాల్లోనికి ఆహ్వానించాలి. హల్లెలూయా. ద ఓన్లీ సొల్యూషన్ ఈస్ దిస్: ఇన్వైట్ జీసస్ ఇంటు యువర్ హార్ట్ అండ్ గివ్ హిమ్ కంప్లీట్ అథారిటీ. ఆయనకు సంపూర్ణ అధికారం ఇచ్చే, ప్రభువా క్లెన్స్ మీ అండ్ వాష్ మీ విత్ యువర్ బ్లడ్ దట్ యు షెడ్ ఆన్ ద క్రాస్ ఆఫ్ కాల్వరీ. కలువరి శిలువ మీద నా కోసం కార్చిన అమూల్యమైన నిష్కలంకమైన రక్తంతో నా జీవితాన్ని కడిగేయండి ప్రభు అని నువ్వు దేవుని సన్నిధిలో ప్రార్థన చేయగలిగితే, ప్రభు నీ అంతరంగాన్ని ఏం చేస్తాడు? ఆయన శుభ్రపరుస్తాడు. ఆయన నీ జీవితంలో నివసించగలరు. పరిశుద్ధాత్మ దేవుడు నీలో ఆయన ప్రవేశించి నిన్ను నడిపించాలి అంటే నీ అంతరంగాన్ని శుభ్రపరచగలిగితే అద్భుతాలు చూస్తావు. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా పరిసయ్యుడు ఆయన్ను భోజనానికి పిలిచారు. యేసు ప్రభు స్నానం చేయకుండానే భోజనం దగ్గర ఎందుకు కూర్చున్నారంటే, ఆయన ఒక అమూల్యమైన పాఠాన్ని వారికి నేర్పించాలని దేవుడు ఆశించాడు. రెండో అంశం దగ్గరికి వద్దాం. చూడండి, లూక్ చాప్టర్ 8:48. లూకాసు వార్త 8వ అధ్యాయము 48వ వచనాన్ని రెండవ అంశంగా మనం చదువుకుందాం. ఆయన మాట్లాడుచుండగా అనే మాటను స్పష్టంగా మనం చూస్తున్నాం. 8:48
లూకాసు అందుకైన ఆ, కుమారి 49 చదవండి. 8:49. ఆయన ఇంకను మాట్లాడుచుండగా సమాజ మందిరపు అధికారి ఇంట నుండి ఒకడు వచ్చి నీ కుమార్తె చనిపోయినది. చెప్పండి, నీ కుమార్తె ఏమైపోయింది? చనిపోయింది. బోధకుని శ్రమ పెట్టవద్దని అతనితో చెప్పాను. ఈ సంఘటన మనందరికీ తెలిసిందే. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగానే ఒక బ్యాడ్ న్యూస్ వచ్చిందంట. చెప్పండి, ఏ న్యూస్ అది? బ్యాడ్ న్యూస్. ఎవరైనా చనిపోయారు అనేది గుడ్ న్యూసా బ్యాడ్ న్యూసా? ఖచ్చితంగా బ్యాడ్ న్యూసే. అది ఎప్పుడంటే ఆ చనిపోయిన వాళ్ళు కొంచెం మంచోళ్ళు అయినప్పుడు. అదే కొంతమంది ఎవరైనా దుష్టులు చనిపోయారు అనుకోండి, కొంతమందికి పోయాడా, ఈ వీధి చల్లబడిందండి అంటారు కదా. మా ఏరియా కొంచెం కూల్ అవుతుందండి ఇప్పుడు, ఎందుకంటే ఆ వ్యక్తి పోయాడండి. కొంతమంది మరణాలు అనేక మందికి సంతోషాన్ని ఇస్తాయి. నీ జీవితం అలా ఉండడానికి వీల్లేదు. నువ్వు చనిపోయిన రోజున గుండెలు బాదుకుని ఏడ్చేవాళ్ళు ఉండగలిగితే అది నువ్వు జీవితంలో ఏదైనా సాధించేవంటానికి. అంతేగాని పోయాడా, మంచిదేలే, పోవడం మంచిదైంది, ఆడుంటే భూమికి భారం అని అన్నారంటే నీ జీవితం భయంకరమైన జీవితం అయిందనమాట. యాయీరు అనబడే సమాజ మందిరపు అధికారి ఉన్నాడు. హీ వాజ్ అన్ ఆఫీసర్, గ్రేట్ మ్యాన్, wealthy man, rich person, well reputed man, but he lost his daughter. తన కుమార్తె చనిపోయింది. చనిపోక ముందే యేసు దగ్గరికి వచ్చాడు. ప్రభువా, నా కుమార్తె చనిపోవడానికి సిద్ధంగా ఉంది, వుడ్ యూ ప్లీజ్ కమ్ టు మై హౌస్? మా ఇంటికి వస్తావా? నా కుమార్తె స్వస్థపరచబడాలని నేను కోరుతున్నాను. ఆ సందర్భాల్లో చెబుతుంటాను, తండ్రులకి కుమార్తెలు అంటే బాగా ఇష్టం ఉంటుంది, కూతుళ్ళ మీద చాలా ఎక్కువ ప్రేమ ఉండదు తండ్రులకి. తల్లులకేమో ఎవరి మీద ఉంటుంది? కొడుకుల మీద ఉంటుంది. నా కొడుకు అని చెప్పి తిరుగుతుంటాడు. ఎంత తల మీద కొంపడి పెట్టేసినా నా కొడుకు అని తిరుగుతుంటారు తల్లులు. కానీ తండ్రికి ఎవరి మీద ఉంటుంది? కూతురు మీద ఉంటుంది. కొడుకు ఏమన్నా చేస్తే ఫాట్మని లాగుతాడు ఒకటి గట్టిగా. కూతురు ఏమో చేయగానే పోన్లే ఇంకో అవకాశం ఇద్దాంలే అంటాడు, తెలియజేసిందిలే అంటాడు. సర్ది పెడతారు కొంతమంది. సరే, అది తండ్రి ప్రేమ అనుకోండి. తండ్రికి కూతుర్ల మీద చాలా ఎక్కువ ప్రేమ ఉంటుంది. మా నాన్నగారికి మా అక్క అంటే చాలా ఇష్టం. అంటే మేమంటే ఇష్టం కాదని కాదు, కానీ మా ఇంట్లో ప్రథమ కుమార్తె, ఒక్కతే కుమార్తె కాబట్టి మా అక్క అంటే చాలా ఇష్టం. ఒకసారి మా అమ్మగారు మా అక్కని ఏదో అన్నారని మా నాన్నగారు మనసులో పెట్టేసుకుని ఆ రాత్రి మా తండ్రి గారికి హై బీపీ వచ్చింది. ఫస్ట్ టైం బీపీ కనబడ్డం మా నాన్నగారిలో. మా అమ్మగారు మా అక్కని ఒక మాట అన్నారని, స్కూల్కి ఎందుకు లేట్గా వెళ్ళిందనో కొట్టారని చెప్పి అలా మనసులో పెట్టుకుని ఆ రాత్రి హై బీపీ వచ్చింది మా ఫాదర్కి. చాలా మా అక్కనే ఏమన్నా అంటే అంత ఫీల్ అయిపోయారు అనమాట. అంత ప్రేమ కుమార్తె అంటే. తండ్రులకి కుమార్తెల మీద ప్రేమ ఎక్కువ ఉంటుంది. అయితే యాయీరు 12 సంవత్సరాల కూతురు ఆయనకుంది. రోగం ఏంటో మనకు తెలియదు, కానీ చావ సిద్ధమైనప్పుడు ఆన్ టైమే వచ్చాడు యేసుప్రభు దగ్గరికి. ప్రభువా, నా కుమార్తె స్వస్థపరచబడాలని కోరుతున్నాను, మా ఇంటికి రండి అని. ప్రభువారు అన్నారు, ఖచ్చితంగా వస్తాను యాయీరు, నీవు నా దగ్గరికి వచ్చావు కాబట్టి ఎవరిని నేను త్రోసివేయను, లెట్స్ గో, వెళ్దామని బయలుదేరారు. ఈ లోపల ఒక చిన్న సంఘటన జరిగింది. చిన్నది కాదనుకోండి, పెద్దదే. ఏంటి ఆ సంఘటన అంటే, 12 సంవత్సరాల నుంచి ఒక బ్లడ్ ఇష్యూ ఉన్న ఒక ఆమె యేసుప్రభు దగ్గరికి వచ్చి ఆయన వస్త్రపు చెంగుని ఏం చేసిందట? ముట్టుకుంది. ముట్టుకోగానే ఆమె స్వస్థత పొందింది. మెల్లగా ఆ క్రౌడ్లోంచి తప్పించుకుని వెళ్ళిపోతుంటే, ప్రభువారు ఏదో వెళ్ళిపోతుందని వదిలేయచ్చు కదా, వదల్లా. ఆయన కూడా తెలుసా, ఎవరో నన్ను ముట్టుకున్నారు అన్నాడు. అప్పుడు పేతురు అని ఉంటాడు, ప్రభువా ఇప్పటికీ నేను 30 సార్లు పడ్డాను నీ మీద. యోహాను గారు అయితే ఇంకా నీ మీద పడి ఏం చేస్తాడు, ఆయన నడుస్తూనే ఉన్నాడు. నువ్వు చాలా విచిత్రంగా మాట్లాడతావేంటి ప్రభువా, ఎవరో ముట్టుకోవడం ఏంటి, ఇంతమంది నీ మీద పడుతున్నారే మనుషులు, ఇంతమంది నేను ముట్టుకుంటున్నారే, వాట్ మేడ్ ఇట్ స్పెషల్? ఎవరు ఆ ప్రత్యేకంగా నేను ముట్టుకున్నవారు? ప్రభువారు అన్నారు, అలవాటుగా నన్ను ముట్టుకోవడం వేరో, ఎవరో నా నుండి ప్రభావం కావాలని ముట్టుకున్నారు విశ్వాసంతో. వెంటనే ఆ నోట ఈ నోట ఎవరు 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 అనేసరికి ఈమె మెల్లగా వెళ్ళిపోదాం అనుకుంది కదా, ఎవరు అనేసరికి నిలబడిపోయింది. నిలబడిపోయి ప్రభు అన్నాడు, అమ్మా చెప్పు అన్నాడు. చెప్పు అనగానే మొదలుపెట్టేసింది. ఏంటి చరిత్ర? 12 సంవత్సరాల చరిత్ర అంతా ఏం చేస్తుంది చెబుతా ఉంటే యేసుప్రభు వింటా ఉన్నాడు. ఆయన అవునమ్మా అలాగా అనేసరికి యాయీరు గారికి ఏమైపోతుంది ఇక్కడ, ప్రభు ఇంత కూల్గా వెంటనే ఆయన ఆమెకేదో స్వస్థ అయిపోయింది, ఇప్పుడు నా కూతురు చచ్చిపోయేలాగా ఉంది అక్కడ, నువ్వు అలాగా అంటే నా కూతురు పరిస్థితి ఏంటి అన్నట్టుగా ఈయన వెనకాల నుండి కంగారు పడుతున్నాడు. కంగారుకు తగ్గట్టుగానే న్యూస్ వచ్చేసింది. ఏమని? నీ కుమారు చచ్చిపోయిందా? ఈమె మరి ఇంత సాగదీస్తే చచ్చిపోదా? ఏమంటే స్త్రీలు ప్రాముఖ్యం ఏదైనా విషయం చెప్పాలంటే ఎంతసేపు తీసుకుంటారు వాళ్ళు?
ఎవరో పెళ్ళికి వెళ్ళి వస్తారు, ఇంకా సాయంకాలం దాకా భర్తకు వాయింపే. ఏమండి ఆమె ఎలాగండి, వారు ఆ డ్రెస్ వేసుకున్నారండి, వీరు ఈ డ్రెస్ వేసుకున్నారండి, ఆమె ఇలా చూసిందండి, ఆమె అలా చూసిందండి, ఆమె ఈ బహుమతి తీసుకొచ్చిందండి, ఆమె అసలు తేలేదండి. ఇవన్నీ చెప్పేసరికి భర్త తలకాయ అంత హీట్ ఎక్కిపోయి ఆ రాత్రి చక్క పడుకుంటాడు ఆయన. స్త్రీలు ఏదైనా ఒక విషయం ఎక్స్ప్లెయిన్ చేయాలంటే దే వాంట్ టు టెల్ ఎవ్రీ డీటెయిల్. అంటే పురుషులకి చెప్పడం రాక కాదు, కానీ మేము చెప్పం అంతే, చెప్పలేక కాదు. వీ కెన్ ఆల్సో ఎక్స్ప్లెయిన్ సో మెనీ థింగ్స్, బట్ వీ మెయింటైన్ దట్ పేస్. ఎంతవరకు చెప్పాలో అంత, ఎంతవరకు ఆ కట్టే కొట్టే తెచ్చేలాగా కరెక్ట్గా క్లియర్గా చెప్పారు. స్త్రీలు కొంచెం ఎక్కువసేపు వాళ్ళు ఎవరెవరిని చూసి ఇబ్బంది పడ్డారో అక్కడ. ఒక ఆమె అలాగే పెళ్ళికి వచ్చి ఏమంటే కడుపు బాగా మండుతుందని అన్నాడు. మరి తోడుకోళ్ళు పొడిచీర కట్టుకొస్తే మండదన్నాడంట ఆయన. తెలిసిపోయింది ఈమె కడుపు ఎందుకు మండిపోతుందో. పెళ్ళికి వచ్చిన సారాల్లో కడుపు మంట ఈమెకి. ఎందుకంటే అక్కడ ఎవరో మంచి శారీలు కట్టుకుని వస్తే ఈమె పెళ్లి కూతుర్ని పెళ్లి కొడుకుని చూడదు, కానీ ఆవిడేం పొడి చీర కట్టుకొచ్చింది, ఈవిడేం పొడి చీర కట్టుకొచ్చింది, ఇంటికి వెళ్ళగానే కడుపు మంట. ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో దిస్ ఉమన్ వాజ్ ఎక్స్ప్లెయినింగ్ ఎవ్రీథింగ్ వాట్ హ్యాపెన్ టు హర్ ఫర్ ది పాస్ట్ 12 years. 12 సంవత్సరాల నుంచి జరిగిన ఆ విపత్కర పరిస్థితులను కూడా ఎక్స్ప్లెయిన్ చేసేసరికి యాయిరు కుమార్తె చచ్చిపోయింది. ఆయన మాట్లాడుతుండగానే న్యూస్ వచ్చింది, ఏమన్నా తెలుసా, బోధకుని శ్రమ పెట్టద్దు, ఇంకా ఆయన ఇంక రావద్దని చెప్పండి, ఎందుకంటే కుమార్తె చచ్చిపోయింది, ఇట్స్ డన్, అయిపోయింది. ఇక్కడ 2 విషయాలు గమనించాలి. అక్కడున్న వారు బోధకుని శ్రమ పెట్టద్దు అనే విషయాన్ని మాట్లాడారంటే ఇంకా నేను చేయలేడు. ఇక కుమార్తె చచ్చిపోయింది కాబట్టి దేవుడు కూడా చేసేదేమీ లేదు ఇక్కడ. దేవుడు కూడా ఏం చేయలేడు. దే వాంటెడ్ టు రిస్ట్రిక్ట్ జీసస్ పవర్ అండ్ అథారిటీ. ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని తగ్గించి మాట్లాడుతున్నారు. బోధకుడు ఇంకేమీ చేయలేడు కాబట్టి ఇక రావద్దని చెప్పండి, అయిపోయింది, అంతా అయిపోయింది. చాలాసార్లు మనం కూడా అలాగే అనుకుంటాం కదా, అంతా అయిపోయిందండి వెస్లీ గారు, ఇంకేమీ లేదండి, డ్యామేజ్ అవ్వాల్సిందంతా అయిపోయిందండి, నష్టం అవ్వాల్సిందంతా అయిపోయిందండి, నేను కూరుకుపోవాల్సిందంతా కూరుకుపోయానండి, ఇంకా ఎవరి వలన కాదు నన్ను బయట తీసుకురావడం, ఎవరి వలన కాదు ఈ రోగాన్ని తగ్గించడం, ఎవరి వలన కాదు ఈ అప్పుల బాధ నుండి, రుణ భారం నన్ను విడుదల చేయడం, ఎవరి వలన కాదు ఈ కోర్టు కేసు నుండి బయటకు తీసుకురావడం, ఎవరి వలన కాదు ఈ నిందల నుంచి, అవమానం నుంచి బయటపడేయడం, ఎవరి వల్ల కాదు ఈ డిప్రెషన్ నుండి, యాంగ్జైటీ నుండి నన్ను బయట తీసుకురావడం. సమ్టైమ్స్ వీ స్పీక్ ద కంక్లూజన్ ఆఫ్ దట్ ప్రాబ్లం. ఆ సమస్య ఇంకా అయిపోయింది, ఇంకా దీన్ని ఎవరు సరి చేయలేరు అన్నట్టుగా మనం మాట్లాడేస్తుంటాం. కానీ జాగ్రత్తగా దేవుని ప్రజలారా, బోధకుని శ్రమ పెట్టవద్దు అని కాదు అక్కడ. ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభువు ఆ మాట విన్నారో, లెట్స్ గో, వెళ్దాం, ఐఎమ్ స్టిల్ అలైవ్, జీవం గల దేవుడు కాబట్టి వెళ్దాం అన్నారు. ఇంటికి వచ్చి చూసేసరికి ఇల్లంతా పిల్లన గ్రోవులు వాయించే వాళ్ళతోటి, గొల్లు చేసేవారితోటి ఇల్లంతా నింపబడిపోయింది. యేసు ప్రభు లోపల వెళ్ళడానికి చోటు లేదు. వెంటనే ప్రభు అన్నాడు, నేను మీ జీవితంలో అద్భుతం చేయాలి అంటే, ఆశ్చర్యకార్యం జరిగించాలంటే, మృతం అయిపోయిన ఆ కుమార్తె తిరిగి లేవాలంటే మీరు చేయాల్సిన పని ఏంటో తెలుసా? గివ్ మీ రూమ్, నాకు స్థలం ఇవ్వండి. డోంట్ ఎక్స్క్లూడ్ మీ, ఇన్వైట్ మీ ఇన్ టు యువర్ హార్ట్, ఇన్వైట్ మీ ఇన్ టు యువర్ హోమ్. నీ ఇంటిలోనికి, నీ జీవితంలోనికి ఆహ్వానించావు. యాయిరో మంచి పని చేశాడు. ఆ రోజు ఏం చేశాడో తెలుసా? ఉన్న వాళ్ళందరిని ఏం చేశాడు చెప్పండి? బయటకు గెంటేశాడు. అది కొంచెం కష్టమా లేకపోతే సులభమా చెప్పండి? ఆల్రెడీ ఇంట్లో టెస్ట్ వేసుకుని కూర్చున్న వాళ్ళందరూ బయటకు పంపించడం అంటే కష్టమే కదా. ఏమో యాయిరు బయటికి గెంటేస్తాం మమ్మల్ని, రేపొద్దున నీ పరిస్థితి ఏంటో చూస్తాం అని సవాల్ చేసిన బంధువులు ఉండుంటారా? కొన్నిసార్లు కొన్ని ఫంక్షన్లో కుర్చీల్లో కూర్చోబెట్టిన వాళ్ళు పక్క కుర్చీలో జరపాలంటేనే కష్టమైపోద్ది. నన్ను పక్కన కూర్చోమంటావు నువ్వు, నన్ను వెనకాల లైన్లో కూర్చోమంటావు నువ్వు, నన్ను లేపేస్తావా ఈ ప్రైమ్ పొజిషన్ నుండి? ఆ బంధువులను, పిల్లని గ్రోవులు వాయించే వాళ్ళని, గొల్లు చేసే వాళ్ళని బయటికి తీసుకురావడానికి యాయిర్ ఎంత కష్టపడి ఉంటాడో. బట్ హీ డిడ్ ఇట్ బై ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యానికి లోబడి బయటికి గెంటేశాడు అందరినీ. అప్పుడు యేసు ప్రభు లోపలికి వెళ్ళి ఆయనతో పాటు చెప్పండి శిష్య బృందాన్ని, అంటే యాకోబు, యోహాను, పేతురుని, ఈ ముగ్గురిని ఆంతరంగ శిష్యులు అన్నారు కదా, వాళ్ళని, ఆ అమ్మాయి తల్లిదండ్రుల్ని లోపలికి తీసుకెళ్ళి యేసుక్రీస్తు ప్రభు ఒక మాట మాట్లాడారు. ఏమన్నారో తెలుసా? తలీతా కుమీ, చిన్నదానా లే అనగానే ఆమె లేచి ఏం చేసిందంట? గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని నామం పడదాం. ద పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ brought life to that young girl.
12 సంవత్సరాల యవనస్తురాలు దేవుని మాటకు లోబడినప్పుడు, ఆయన మాటకు విధేయత చూపించినప్పుడు, తల్లితకుమి అనగానే, చిన్నదాన లే అనగానే లేచి కూర్చుండి మాట్లాడసాగనని బైబిల్లో రాయబడింది. దేవుని బిడ్డల జాత గమనించండి. దేర్ ఈజ్ ఇమ్మెన్స్ పవర్ ఇన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెన్ యూ యాక్టివేటెడ్. దేవుని వాక్యములో అపరిమితమైన శక్తి ఉంది. ఎప్పుడు అంటే నువ్వు అవకాశం ఇచ్చినప్పుడు దేవుని వాక్యం నీ జీవితంలో ఏం చేస్తుంది? అద్భుతాలు చేస్తుంది. ఆయన ఇంకనో మాట్లాడుచుండగానే ఒక చెడు వార్త వినబడింది. కానీ ఆయన ఇంటిలోనికి వెళ్ళిన తర్వాత ఆ చెడ్డ వార్తను ఆయన శుభవార్తగా మార్చాడు. ప్రైజ్ ద లార్డ్. మై గాడ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ టర్నింగ్ ఆల్ ద బ్యాడ్ న్యూస్ ఇన్ యువర్ లైఫ్ యాజ్ గుడ్ న్యూస్. ఈరోజు ఏదైతే చెడు వార్తను భావిస్తున్నావో దాన్నే శుభవార్తగా నా దేవుడు మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని అనుమయింపరచును. హల్లెలూయా. ఈరోజు ఏదైతే ఓటమి అని నువ్వు అనుకుంటున్నావో దాన్నే విజయంగా దేవుడు మార్చబోతున్నాడు. ఈరోజు ఏదైతే నువ్వు తలదించుకున్నాను అని అనుకుంటున్నావో దేవుడు దాన్ని నీ తల ఎత్తే స్థితిలోనికి దేవుడిని తీసుకురావడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. గాడ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ టర్నింగ్ థింగ్స్ అరౌండ్. ఆయన స్థితిగతులు మార్చడానికి సామర్థ్యం కలిగిన వాడు. ప్రైజ్ ద లార్డ్. ఆయన ఇంక నువ్వు మాట్లాడుచుండగా, ఎంత చక్కని మాట అది. 3వ అంశం దగ్గరికి వద్దాం. చూడండి, మాథ్యూ చాప్టర్ 12:46. మత్తయి సువార్త 12వ అధ్యాయం 46వ వచనంలో 3వ మాట మనం చదువుతున్నాం. ఆయన ఇంకా నువ్వు మాట్లాడుచుండగా అనే అంశాన్ని మనం ధ్యానం చేస్తున్నాం. మాథ్యూ చాప్టర్ 12:46. ఆయన జన సమూహములతో ఇంకా మాట్లాడుచుండగా ఇదిగో ఆయన తల్లియు సహోదరులను ఆయనతో మాట్లాడగోరుచు వెలుపల నిలిచి ఉండిరి. చాలండి. ఎవరెవరు నిలబడ్డారంట వెలుపల? ఆయన తల్లి మరియు సహోదరులు. కొన్ని డినామినేషన్స్ వారు యేసుక్రీస్తు ప్రభు వారికి సహోదరులు ఎవరు లేరు, మరియమ్మ గారు యేసు ప్రభు వారికి మాత్రమే జన్మనిచ్చింది, ఆమె అలా పరిశుద్ధురాలుగానే ఉండిపోయింది అని కొంతమంది కొన్ని డినామినేషన్ వాళ్ళు చెబుతూ ఉంటారు. అయితే లేఖనం ధృవీకరించిన సత్యం, చరిత్రకారులు ధృవీకరించిన సత్యం, యేసు ప్రభు వారు పుట్టిన తర్వాత యోసేపు మరియలను దేవుడు ప్రేమించి మరికొంతమంది బిడ్డల్ని వారికి ఇచ్చారు. యేసు ప్రభు కన్యగర్భాన జన్మించాడు. అప్పటికి యోసేపు మరియ ప్రధానం మాత్రమే చేయబడ్డారు, వారు ఇంకా కుటుంబ జీవితంలో లేరు. కానీ యేసు ప్రభు పుట్టిన తర్వాత బహుశా వారి కుటుంబ జీవితాన్ని కొనసాగించడం ద్వారా కొంతమంది పిల్లలు కలిగారని, వారి పేర్లు కూడా బైబిల్లో ఉన్నాయని మనం చూస్తున్నాం. అయితే ఒక రోజున యేసు ప్రభు వారు జనసమూహములతో ఇంకా మాట్లాడుచుండగా, వైల్ హీ వాజ్ స్టిల్ స్పీకింగ్, ఆయన తల్లి మరియు సహోదరులు మాట్లాడడానికి వెలుపట నిలిచి ఉన్నారు. లోపలికి రావడానికి ప్రాబ్లం ఏంటి వాళ్ళకి? బహుశా టూ మచ్ క్రౌడ్ అక్కడ ఉండుంటుంది, ఎక్కువ మంది ప్రజలు అక్కడ ఉన్నారు. లేదా దే వాంటెడ్ టు కీప్ ద ప్రైవసీ ఆఫ్ జీసస్. యేసుక్రీస్తు ప్రభు వారి ప్రైవసీని కాపాడాలని కొన్ని విషయాలు అందరి ముందు మాట్లాడడం ఎందుకు, యేసు ప్రభువును బయటికి తీసుకొచ్చి మాట్లాడదామని ఆలోచన వారిలో ఉండొచ్చు. బట్ దే వాంటెడ్ టు డిస్కస్ సంథింగ్. వారు ఏదో మాట్లాడాలనుకుంటున్నారనే మాట మనకి అక్కడ అర్థం కావాలి. అందును బట్టే యేసు ప్రభు మాట్లాడుతూ ఉండగా వారు వచ్చి వెలుపల నిలబడ్డారట. అప్పుడు వెంటనే ఒక అతను యేసు దగ్గరికి వచ్చి, నీ తల్లి సహోదరులు నీతో మాట్లాడడానికి వెలుపల నిలిచి ఉన్నారు అని చెప్పగానే వెంటనే ఆయన ఈ సంగతి చెప్పువాన్ని చూసి, నా తల్లి ఎవరు, నా సహోదరులు ఎవరు అని చెప్పి శిష్యుల వైపు చేయి చాపి, అంటే అక్కడ ఎవరైతే ఆయన వెంబడిస్తున్నారో, ఆయన బోధలు వింటున్నారో వారి వైపు చేయి చాపి, ఇదిగో నా తల్లి నా సహోదరులను, పరలోకముందు నా తండ్రి చిత్తము చొప్పున చేయువాడే నా సహోదరుడును, నా సహోదరియు మరియు నా తల్లి అని యేసుప్రభు చెప్పారు. ఈ మాట జాగ్రత్త ఒకసారి నా వైపు చూడండి అందరూ. ఈ మాట విన్నప్పుడు తల్లికి సహోదరులకి కోపం రాదండి? తల్లి సహోదరులు వచ్చి బయట నిలబడి నీతో మాట్లాడాలనుకుంటున్నారు, నిన్ను కలవాలనుకుంటున్నారంటే, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? మీరే కదా, పరలోకముందున తండ్రి చిత్తం చేయవారే కదా నా సహోదరులు, నా సహోదరి నా తల్లి అని అంటే, భౌతికంగా ఉన్న మరియమ్మ గారికి అక్కడున్న సహోదరులకి కోపం రాదా? ఖచ్చితంగా వచ్చి ఉండొచ్చు. వారు యేసు ప్రభుని ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు అని అనుకుని ఉండొచ్చు. కానీ యేసు ప్రభు చెప్పాలన్న మాట ఏంటి? ఆయనకి తల్లి అంటే ఇష్టం లేదా? మరియమ్మ అంటే యేసు ప్రభుకి ఇష్టం లేదా? అలా ఇష్టం లేకపోతే ఆయన శిలువ మీద మరణించేటప్పుడు మరియమ్మ గారిని ఎవరికి అప్పచెప్పాడు? యోహానికి అప్పచెప్పాడు కదా. తల్లి అంటే ఇష్టం లేదా యేసు ప్రభుకి? చాలా ఇష్టం. నేను చెప్పాను కదా, కొంతమంది పిల్లలకి తల్లిదండ్రుల మీద చాలా మమకారం ఉంటుంది, చాలా ప్రేమ ఉంటుంది, చాలా గౌరవం ఉంటుంది. యేసు ప్రభు ఆ విషయంలో ఎప్పుడూ కూడా చెడ్డ మాదిరి ఉంచలేదు.
కొంతమంది బైబిల్ వ్యతిరేకులు ఈ కొన్ని ఇలాంటి మాటలు తీసుకుని చూసారా యేసుప్రభుని తల్లిని ఎంతగా అవమానించారో. యేసుప్రభు 12 ఏళ్ల ప్రాయంలో యెరూషలేం దేవాలయంలో ఉన్నప్పుడు కూడా పెద్దలందరితో మాట్లాడుతుంటే తల్లిదండ్రులు వారి ట్రూప్లో ఉన్నారని చెప్పి వారు కొంచెం దూరం వెళ్ళిపోయిన తర్వాత చూస్తే యేసుప్రభు లేడు. మరలా తిరిగి వచ్చేసరికి నేను నా తండ్రి పనుల మీద ఉండాలని మీకు తెలియదా అని అన్నాడు. ఎంత డిస్రెస్పెక్ట్ అది, తల్లిదండ్రులు ఎంత అవమానించేశాడు ఆయన అని ఇలాంటి కొన్ని వచనాలు తీసుకుని యేసుప్రభు తల్లిదండ్రులు ప్రేమించలేదు, తల్లిని గౌరవించలేదని మాట్లాడే వాళ్ళు చాలామంది ఉన్నారు. కానీ ఇక్కడ యేసుప్రభు ఎప్పుడు కూడా ఆయన ఒక అమూల్యమైన సందేశాన్ని చెప్పాలనుకున్నప్పుడు అక్కడ జరుగుతున్న సన్నివేశాన్ని యేసుప్రభు ఉపయోగించుకున్నారు. ఆయన తల్లి అంటే ప్రేమలేక కాదు, సహోదరులు అంటే ప్రేమ లేక కాదు. యేసుప్రభు సహోదరుల మీద ప్రేమ లేకపోతే ఆ సహోదరులు రాసిన 2 పత్రికలు బైబిల్లో, యాకోబు మరియు యోధా పత్రికలు బైబిల్లో ఎందుకు అనుమతిస్తాడు ఆయన? నూతన నిబంధనలో ఉన్న పుస్తకాలలో, నూతన నిబంధనలో ఉన్న 27 పుస్తకాలలో 2 ఉత్తరాలు యేసుప్రభు సహోదరులు రాసినవే, యాకోబు మరియు యూదా, జేమ్స్ అండ్ జూడ్. ఆ 2 కూడా యేసుప్రభు బ్రదర్స్ రాసిన పత్రికలే బైబిల్లో స్థానాన్ని సంపాదించుకున్నాయంటే పరిశుద్ధాత్మ దేవుణ్ణి ప్రేరేపించడంలో. యేసుప్రభు తన సోదరులంటే ఇష్టం లేకపోతే వాళ్ళు రాసిన పత్రికలు ఇందులో రావడానికి వీల్లేదు అని అడ్డుకునేవాడేమో ఆయన. కానీ జీసస్ allowed those epistles to be in the canon, in the Bible. ఆయన సహోదరుని ద్వేషించలేదు, తల్లిని ద్వేషించలేదు, కానీ వాటికన్నా శ్రేష్టమైన అంశాన్ని ఒకటేదో బోధించాలనుకున్నాడు. నా తండ్రి చిత్తము చేయువాడే నా కుటుంబ సభ్యుడు. దేవుని నామమున స్తోత్రం కలుగునుగాక. అది తల్లైనా, తండ్రి అయినా, సహోదరుడైనా, మరొకళ్ళైనా పరలోక రాజ్యములో అత్యంత విలువ ఎవరికి ఉంది అంటే దేవుని చిత్తమును జరిగించు వారికి. ఆత్మీయ తండ్రి గారు కూడా నూతన సంవత్సర వాగ్దాన సందేశం మాట్లాడుతూ మొదటి రోజున ఇదే మాట, నూతన బంధుత్వం అనే మాటను తెలియచేస్తూ ఈ సందర్భాన్ని ప్రభువారు తండ్రి గారి ద్వారా మనతో మాట్లాడారు కదా. ఆత్మీయ బంధుత్వం, దేవుని యొక్క కుటుంబం చాలా ప్రాముఖ్యమైందని యేసుప్రభు వారు చెప్పాలనుకున్న మాట. అయితే ఇక్కడ కొంచెం చిన్న క్లారిటీ ఇస్తాను మీకు, ఎందుకంటే ఈ క్లారిటీ ఇవ్వకపోతే మీకు కొన్ని విషయాలు అర్థం కాకపోవచ్చు. మార్కు సువార్త 3వ అధ్యాయం దగ్గరికి రండి ఒకసారి. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనాన్ని చదవండి ఒకసారి. దానిలో ఒక మాట అక్కడ రాయబడింది. ఎందుకు ఆ యొక్క తల్లి సహోదరులు బయట నిలబడ్డారు అంటే మత్తయ్య గారు క్లారిటీ ఇవ్వలేదు, కానీ మార్కు గారు క్లారిటీ ఇచ్చాడు. ఆయన ఏం మాట్లాడతారు చూడండి. మార్కు సువార్త 3వ అధ్యాయం 21వ వచనం. ఆయన ఇంటి వారు సంగతి విని ఆయన మతి చలించి ఉన్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి. యేసుప్రభుకి ఏమైపోయిందట? ఇప్పుడు బయటకు వచ్చి నిలబడింది ఎందుకు ఇష్టం వీళ్ళు? ఇప్పుడు దానికి దీనికి కనెక్షన్ ఉంది. ఇప్పుడు నేను ఇంతకుముందు చెప్పిన మత్తయి సువార్తలో చూపించిన ఆ వచనానికి దీనికి యేసుప్రభు తల్లి మరియు సోదరులు బయటకు వచ్చి ఎందుకు నిలబడ్డారో తెలుసా? యేసుప్రభు వారికి ఏం చెల్లించిపోయింది? మతి చెల్లించిపోయింది. అందును బట్టి ఆయన ఇంటికి పట్టుకుని వెళ్ళిపోదాం అని చెప్పి వాళ్ళు వచ్చారు బయటికి. అందును బట్టే యేసుప్రభు ఆ మాట అక్కడ మాట్లాడారు. వాళ్ళు సరిగా సరైన ఉద్దేశంతో వారు వచ్చి ఉండుంటే పరిస్థితి వేరుగా ఉండదు, కానీ వారు యేసుప్రభుని పట్టుకుని వెళ్ళిపోదాం, మతి చెల్లించిపోయిందని. ఇక్కడ బైబిల్ పండితులు 2 అభిప్రాయాలు వెల్లడి చేశారు. ఒకటి, మతి చెల్లించిపోయిందని యేసుప్రభు గురించి మాట్లాడడం, తల్లి సోదరులు మాట్లాడడం పాజిటివ్గా ప్రజెంట్ చేసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఏంటి ఆ పాజిటివిటీ అంటే, యేసుప్రభు చాలా బిజీ అయిపోయారు, శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నారు, ఆయన సరిగ్గా తింటున్నారో లేదో, రెస్ట్ తీసుకుంటున్నారో లేదో, అందుబాటు వీ హ్యావ్ ఎ కన్సర్న్ ఆన్ హిమ్. ఆయన కొంచెం ఈ పనులన్నీ కూడా బిజీ అయిపోయి సువార్త ప్రకటన, పరలోక రాజ్య సంగతులు బోధించడంలో యేసుప్రభు తన ఆరోగ్యాన్ని నెగ్లెక్ట్ చేస్తున్నారనో, లేకపోతే ఆయన కొంచెం బిజీ అయిపోయారన్న ఆలోచనలో కొంచెం ఆయనకి రెస్ట్ ఇద్దాము. కొన్నిసార్లు కన్సర్న్ ఉంటుంది కదా. సేవకులుగా కొన్నిసార్లు మేము కూడా అటు ఇటు బాగా తిరుగుతున్నప్పుడు కొంతమంది వచ్చి కొంచెం రెస్ట్ తీసుకోండి వెస్లీ గారు, లేదంటే అయ్యగారు కొంచెం రెస్ట్ తీసుకోండి అని సలహాలు ఇస్తూ ఉంటారు కదా. అది ఇష్టం లేక కాదు, ఇష్టమయ్యే కదా. బహుశా యేసుక్రీస్తు ప్రభువారు ఈ పనులన్నింటిలో బిజీ అయిపోయి శిష్యులను ఏర్పాటు చేసుకుని మాటలన్నీ చెప్పడంలో ఆయన బిజీ అయిపోయి తన సొంత ఆరోగ్యాన్ని, నిద్రను లెక్క చేయట్లేదు. కాబట్టి లెట్స్ హ్యావ్ ఎ కన్సర్న్ ఆన్ హిమ్ అని చెప్పి పాజిటివ్గా అసిస్టెన్స్ కోసం, ఆయనకి సహాయం చేయడం కోసం బహుశా బయట వచ్చి ఉండొచ్చని ఒక వర్గపు బైబిల్ పండితులు తెలియజేశారు. రెండో వర్గం ఏంటి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు ఎప్పుడూ కూడా ఈ మాటలని చెబుతూ పరలోక రాజ్య సంగతులను చెబుతున్నప్పుడు ఆయనకు శాస్త్రులు, పరిసయ్యులు, సద్దూకయ్యులు ఇలాంటి రిలీజియస్ లీడర్స్ అందరూ కూడా అతి తీవ్రంగా ఆయన వ్యతిరేకించేస్తూ ఉంటే యేసుక్రీస్తు ప్రభు ఉనికి ఎక్కడ ప్రశ్నార్థకం అయిపోద్దో, ఆయన ఎలాంటి శ్రమలు ఎదుర్కొని పోతున్నాడో, కష్టాలు ఎదుర్కొని పోతున్నాడో, కాబట్టి వాళ్ళ నుండి వీరిని కాపాడాలి, వారి నుండి తప్పించాలన్న ఆలోచన బహుశా వారికి ఉండొచ్చు అని రకరకాల అభిప్రాయాలు వారు వెల్లడి చేశారు. ఐదర్ అపోజిషన్
ఆర్ అసిస్టెన్స్ కోసం వీరు బయటకు వచ్చి ఉండొచ్చు. అయితే యేసుప్రభు ఆ సందర్భాన్ని ఉపయోగించుకుని, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? పరలోకమందున్న తండ్రి చిత్తాన్ని చేయువారే సహోదరులు. అంటే అక్కడ ఎంఫసిస్ చేయబడిన మాట ఏంటి అంటే, శారీరకమైన బంధుత్వం కన్నా దేవుడు ఏం బంధుత్వం కోసం చూస్తున్నాడు? ఆయన ఆత్మ సంబంధన బంధుత్వం కోసం. శారీరకమైన బంధుత్వం కన్నా ఆత్మ సంబంధన బంధుత్వం గొప్పదని యేసు ప్రభు చెప్పాలనుకున్నారు. ఒకనొక సందర్భంలో యేసు ప్రభు ఇది అన్నాడు, ప్రభువా ప్రభు అన్నని పిలిచివాడు ఎవడనో పరలోక రాజ్యంలోకి రాడు, కానీ తండ్రి చిత్తము చేయువాడు పరలోక రాజ్యానికి వస్తాడని. అలా అని చెప్పి యేసు ప్రభును ప్రభువా అని పిలిచేవారందరూ నరకానికి వెళ్ళిపోతారని కాదు అక్కడ అర్థం. ఆయన ఎంఫసిస్ చేయాలనుకున్న మాట ఏంటి అంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చడం అనేది చాలా ప్రాధాన్యమైన అంశము. కేవలం పెదవులతో నన్ను ప్రభు అని పిలవడం కాదు, కేవలం పెదవులతో ప్రభు అని పిలిచి వెళ్ళిపోవడం కాదు, ప్రభువుగా నన్ను మీ జీవితంలో అంగీకరించండి. I want to rule over you. I would like to exercise my authority over your life. Allow me to do that. అది చేయకుండా కేవలం ప్రభువా ప్రభువా ప్రభు అని పిలవడం ద్వారా ఉపయోగం లేదు. ప్రభు చెప్పాలన్న మాట అదే, దేవుని చిత్తము జరిగించేవాడు. ఆకాశం భూమి గతించిపోతాయి కానీ దేవుని చిత్తాన్ని చేయవాడు నిరంతరము నిలుస్తాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. Are you willing to perform God's will in your life? Are you striving and thriving to fulfill God's purpose? ఆయన ఉద్దేశము, ఆయన చిత్తము నీ జీవితంలో జరగాలని కోరుతున్నావా? లేదా ఎల్లప్పుడూ నీ ఇష్టము, నీ ఆకాంక్ష, నీ కోరిక, నీ ఉద్దేశాలు నెరవేర్చాలని పరిగెడుతున్నావా? ఆలోచించాయి. యాజ్ ద బిలీవర్స్ ఆఫ్ గాడ్, ఇట్ షుడ్ బి అవర్ డ్యూటీ, ఇట్ షుడ్ బి అవర్ సోల్ రెస్పాన్సిబిలిటీ టు గ్లోరిఫై గాడ్ బై ఒబేయింగ్ హిస్ వర్డ్ అండ్ ఫుల్ఫిల్లింగ్ హిస్ ప్లాన్. ప్రతిరోజు ఉదయం లేచిన తర్వాత మనం చేయాల్సిన ప్రార్థన ఏంటో తెలుసా? ప్రభువా, ఈ రోజు అంతట్లో నా ద్వారా నీ చిత్తాన్ని ఏం చేయ ప్రభువా, నెరవేర్చును ఆయన అని అలా ప్రార్థన చేయగలవా? అలా ప్రార్థన చేసే ప్రతి ఒక్కరు కూడా దేవుని యొక్క ఉన్నతమైన ఆశీర్వాదాలు వారు చూస్తారు. ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? ఆయన ఇంకను మాట్లాడుచుండగానే జరిగిన అంశం, నా తండ్రి చిత్తం చేయువారే నా సహోదరి, నా సహోదరుడు, నా తల్లి అని యేసు ప్రభు ఆధ్యాత్మికమైన బంధుత్వానికి ప్రాధాన్యత ఇచ్చారు. చివరికి ఒక మాట నేను చెప్పిన ముగిస్తాను, చూడండి. మత్తయి సువార్త 12వ అధ్యాయం 47వ వచనాన్ని ఈసారి చదువుకుందాం. మత్తయి సువార్త 26:47. మత్తయి సువార్త 26వ అధ్యాయము 47వ వచనం మనం చదువుతున్నాం. దానిలో ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, చూడండి, ఆయన ఇంకనూ ఏం చేస్తున్నాడంటే, ఆయన మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడుగు యూదా వచ్చెను, వానితో కూడా బహు జన సమూహము కత్తులు గుదియలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. చాలండి. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా, ఎక్కడ మాట్లాడుతున్నారు ఆయన? చెప్పండి, ఎక్కడ మాట్లాడుతున్నారు? ఆ సందర్భం ఎక్కడ? గెత్సెమనే తోటలో కదా. గెత్సెమనే అనే తోటలో యేసు ప్రభు ఇంకా మాట్లాడుతున్నారు. గెత్సెమనే అనే మాటకు చక్కని అర్థాన్ని మనం చూస్తుంటాం. నలగగొట్టబడే స్థలం అని అర్థం, లేదా ఆలివ్ ప్రెస్ అని అర్థం. ఒలీవ పండ్లు తీసుకొచ్చి నలగొడుతూ ఉంటారు. ఆ గానుగా వేస్తే ఆ ఒలీవ పండ్లు నలిగి ఒలీవ నూనె వస్తుంది బయటికి. గెత్సెమనే తోటకు అర్థం కూడా అదే. యేసు ప్రభు నలగొట్టబడ్డారు. ఆయన మోకాళ్ళును ప్రార్థన చేశారు గెత్సెమనే తోటలో. శిష్యులను తీసుకెళ్లారు, మీరు కూడా ప్రార్థనలో ఉండంటే వాళ్ళు ఏం చేస్తున్నారు? నిద్రపోతూ ఉన్నారు. కొంచెం సేపైనా నాతో మెలకుని ఉండలేరా? మీరు శోధనలోనే ప్రవేశింపకుండా ఉన్నట్లు మెలకోకుండా ఏం చేయండి? ప్రార్థన చేయండి. ప్రభు చెప్పిన మాట, శోధనలో పడిన తర్వాత ప్రార్థన చేస్తాం కానీ పడక ముందే ప్రార్థన చేయమని యేసు ప్రభు చెప్పారు. అయితే శిష్యులందరూ కూడా యేసు ప్రభువును కొంచెం ఆయన మాటలను పట్టించుకోకుండా నిద్రాభారంతో జోగుతున్నప్పుడు ప్రభువారు సమయం వచ్చింది ఇంక లేవండి అని చెప్పగానే అందరూ లేవగానే ఆయన ఇంకా మాట్లాడుతున్నారు. శిష్యులతో మాట్లాడుతుండగానే బహుజన సమూహము కత్తులు మరియు గుదియలు పట్టుకుని ఆయన పట్టుకోవడానికి గెత్సెమనే తోటకు వచ్చారు. సరే, వాళ్ళందరూ యేసు ప్రభువును అరెస్ట్ చేయడానికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక సన్నివేశం జరిగింది. అదేంటంటే, ఆయన్ను ఇంతవరకు వెంబడించిన ఒక శిష్యుడు, అతని పేరు జూడస్ ఇస్కరియోత్, ఒక అడుగు ముందుకేసి యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఆయన ముద్దు పెట్టుకున్నాడంట. ఈ ముద్దు ఎందుకు అంటే, యేసు ప్రభువుని ఏం చేయడానికి? అప్పగించేయడానికి. ఇట్ వాస్ ఎ సైన్ ఫర్ దోస్ పీపుల్. ఈ చీకట్లోనే ఎవరినైతే ముద్దు పెట్టుకునబోతున్నానో అతనే యేసు, మీరు ఆయన పట్టేసుకోండి అని అప్పటికే బేరాలు ఆడుకుని 30 వెండి నాణాలకు యేసు ప్రభుని బేరమాడేసి డబ్బులు తీసుకుని, ఆ శాస్త్రులు పరిచయుల దగ్గర డబ్బులు తీసుకుని
ఇస్కరియోతు యూదా గెత్సిమనే తోటలోనికి వచ్చేసాడు. యేసుప్రభువును ముద్దు పెట్టుకున్నాడు. పెట్టుకుని ఎవరో తెలుసా, బోధకుడా నీకు శుభమో కలుగునుగా. ఏంటి ఆ శుభం? ఏం జరుగుద్ది శుభం? నువ్వు చేస్తున్న పని ఏంటి? యేసుప్రభువుకి శుభం ఏం కలుగుద్ది? జాగ్రత్త గమనించండి. ఇస్కరియోతు యూదా భయంకరమైన వేషధారణకు సాదృశ్యంగా ఇక్కడ ఉన్నాడు. ప్రభుతో ఉంటూనే, యేసు ప్రభు శిష్య బృందంలో ఉంటూనే ఆయన్ను అమ్మివేసిన దౌర్భాగ్య స్థితిలోనికి యూదా వచ్చేసాడు. బోధకుడా అని యేసు ప్రభువును పిలిచాడు, కానీ నిజంగా యేసు ప్రభువును బోధకునిగా ఏం చేయలేదు యూదా, అంగీకరించలేదు. సో మెనీ టైమ్స్ వీ కాల్ అవర్ గాడ్ యాజ్ అవర్ మాస్టర్, యాజ్ అవర్ టీచర్, బట్ వీ నెవర్ ట్రై టు ఒబే హిస్ వర్డ్. చాలాసార్లు ప్రభువా నువ్వు నాయకుడువు, నా బోధకుడువు, నన్ను గైడ్ చేయ ప్రభువా, నీ చిత్తాన్ని బయలుపరచు ప్రభువా అని ప్రార్థన చేస్తాం. కానీ దేవుడు ఏదైనా గైడ్ చేస్తే మాత్రం ఆ విషయాలు చేయడానికి మనం ఇష్టపడం. వీ సింప్లీ కాల్ హిమ్ యాజ్ టీచర్, వీ సింప్లీ కాల్ హిమ్ యాజ్ అవర్ మాస్టర్, బట్ వీ నెవర్ ఒబే టు హిస్ వర్డ్. రెండవది, నీకు శుభం కలుగునుగాక అన్నాడు. అక్కడ జరగాల్సిన దేవునికి కాదా శుభం, నీ శుభం గురించి ఆలోచించే ఒకసారి. చాలామంది దేవుడి దగ్గర ప్రభువా నీకు అంత మంచి జరగాలని, ఆయనకు మంచి జరగడం ఏంటి? ఆయన ఎప్పుడు మంచిగానే ఉంటాడు. ఆయన మంచి జరగాల నువ్వు కోరుకో, శుభం కలగాల నువ్వు కోరుకో. ఆయన తన ప్రజలతో ఏ వచనం సెలవిచ్చాడని ఉంది బైబిల్లో, శుభవచనం సెలవిచ్చాడని. థింక్ అబౌట్ యువర్ గుడ్నెస్. గాడ్ ఈజ్ గుడ్ ఆల్ ద టైమ్. నీకు శుభం కలుగునుగాక అన్నాడు. అప్పుడు ప్రభు అనుకుంటాడు, నాకు ఎలాగో శుభం కలుగుద్దులే యూదా, కానీ థింక్ అబౌట్ యువర్ సెల్ఫ్. నీ గురించి ఒకసారి ఆలోచించే. మూడవది, ముద్దు పెట్టుకుని యేసు ప్రభువుని అమ్మివేశాడు. అంగీకరించడానికి, వరించడానికి పెట్టాల్సిన ముద్దు అప్పగించడానికి పెట్టేశాడు. ఆ మూడు దౌర్భాగ్య పరిస్థితుల్లో యూదా చిక్కుబడి యేసు ప్రభువుని అమ్మివేసినప్పుడు ప్రభువారు ఆఖరి అవకాశం ఇచ్చారు. యూదాకి ఏమన్నా తెలుసా? యూదాను చూసి ద్రోహి అన్నాడు, ఆయన దొంగ అన్నాడా? 30 వెన్నెలు బేరం కుదుర్చుకుని వస్తావరా నా దగ్గరికి అన్నాడా? నో. తక్కిన శిష్యులు అలాంటి మాటలు వాడారు. యూదా గురించి మాట్లాడేటప్పుడు ద్రోహి అన్నాడు ఒక ఆయన, దొంగ అన్నాడు మరొక ఆయన. కానీ యేసుప్రభువు అలా అనలా. ఆయన ఏమన్నా తెలుసా? చెలికాడా, మై ఫ్రెండ్. చెలికాడా అనే మాట, వాట్ ఎ వండర్ఫుల్ వర్డ్. గ్రీక్లో హెటైరోస్ అనే పదం యేసుప్రభువు వాడారు. అందరూ వింటుండగానే జూడస్, మై హెటైరియస్ అనగానే దాని అర్థం ఏంటో తెలుసా? మై ఫెలో, మై ఫ్రెండ్, మై కామ్రేడ్. కామ్రేడ్ అనే పదం సిపిఐ, సిపిఎం వాళ్ళు ఎక్కువ వాడుతుంటారు. కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు కామ్రేడ్ అంటారు. మన కామ్రేడ్ మృతి చెందాడు అంటారు. కామ్రేడ్ అంటే ఏంటి? కాముగా ఉంటాడని కాదు. కామ్రేడ్ అంటే ఫ్రెండ్ అని. అవర్ ఫ్రెండ్, మన మిత్రుడు. ఏసై పిలిచాడు, మై ఫ్రెండ్. అరే ఇంత ద్రోహం నిలబెడుతున్నాను ఏసైకి, 30 వెన్నెలే బేరం కుదిరినాను అమ్మేస్తున్నాను. ఆయన్ను ఆనర్ చేయడానికి పెట్టాల్సిన ముద్దు ఆయన అమ్మివేయడానికి పెట్టేశానే. ఆ తర్వాత బోధకుడు ఆయన పిలుస్తున్నాను, కానీ నిజంగా ఆయన నా జీవితంలో బోధకునిగా అంగీకరించలేదే అని పశ్చాత్తాపడి దేవుని పాదాల మీద పడాల్సిన యోధ హృదయాన్ని కఠినం చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కానీ దేవుడు యూదాకి ఇచ్చిన అవకాశం చాలా గొప్పది. అతను తిరిగి వచ్చుంటే, యూదా పశ్చాత్తాపడి తిరిగి వచ్చుంటే, శిష్య బృందంలో, అపోస్తుల బృందంలో యూదా మరల వాడబడేవాడే, కానీ యూదా మరల తిరిగి రాలేదు. అదే పేతురు జీవితాన్ని పరిశీలన చేస్తే, ఇన్ఫ్యాక్ట్ పేతురు పాపం చేశాడు, యూదా పాపం చేశాడు, కానీ పేతురు మరలా ఏం చేశాడు చెప్పండి? తిరిగి వచ్చాడు. ఈ కేమ్ బ్యాక్ టు జీసస్ విత్ రిపెంటెన్స్. పొరపాటు చేశాడు, తప్పు చేశాడు, పశ్చాత్తాపంతో దేవుని దగ్గర తిరిగి వచ్చాడు. పేతురుని దేవుడు ఎంత బలంగా వాడుకున్నాడు, అద్భుతంగా వాడుకున్నాడు. ఆయన ఎక్కడ నిలబడితే అక్కడ అనేక వేల మంది యేసు ప్రభువుని అంగీకరించడం మొదలుపెట్టారు. సత్య సువార్తను విన్నారు. పరిశుద్ధాత్మ దేవుడు పేతురు ద్వారా కదలాడాడు. అపోస్తుల కార్యముల గ్రంథంలో మొదటి సగ అధ్యాయాలు అపోస్తులు చేసిన కార్యాలు దానిలో ఉంటాయి. మిగతా సగం అధ్యాయాలు, చివరి లాస్ట్ హాఫ్ చాప్టర్స్ పౌలు గారి పరిచర్య గురించి ఉంటుంది. మొదటి సగం అధ్యాయాలన్నీ కూడా అపోస్తులైన పేతురు, యోహానులు ఇలాంటి వాళ్ళు చేసిన గొప్ప పరిచర్య గురించి అక్కడ మనం చూస్తాం. పరిశుద్ధాత్మదేవుడు అంత బలంగా పేతురుని ఎందుకు వాడుకున్నాడు? పేతురు, నువ్వు యూదా ఒకలాంటి పాపమే కదా చేశారు. యూదా 30 వెండి నాణాలకు యేసుప్రభువుని అమ్మేస్తే నా రక్షకుడు ఎవరో నాకు తెలియదని 3 సార్లు కదా నువ్వు అబద్ధం ఆడావు. పాపం పాపమే కదా ఏదైనా. బట్ వై గాడ్ ఈజ్ స్టిల్ యూజింగ్ యూ ఇన్ ఎ వండర్ఫుల్ వే. Peter would have replied, I have rededicated my life to God. I have surrendered my life to God again. నా జీవితాన్ని మరలా యేసయ్య చేతిలో పెట్టేశాను. ఆయన వైపు తిరిగి వచ్చాను.
దేవుని బిడ్డ, నీ జీవితంలో ఎన్ని వైఫల్యాలు, నీ జీవితంలో ఎన్ని భయంకర పరిస్థితులు నీ జీవితంలో ఉన్నా, యూ కెన్ కమ్ బ్యాక్ టు జీసస్ ఎట్ ఎనీ టైం. వచ్చే ప్రభు దగ్గరికి. హీ యాక్సెప్ట్స్ యూ. ఆయన నిన్ను అంగీకరించే దేవుడు, ఆయన నిన్ను ప్రేమించే దేవుడు. ఆయన నీవు చేసిన పాపం ఎంత ఘోరమైనప్పటికీ కూడా యేసు ప్రభు మరలా తన చేతులు చెప్పి నన్ను పిలుస్తూనే ఉన్నాడు. యూ కెన్ కమ్ బ్యాక్ టు జీసస్ అండ్ సీక్ ఫర్గివ్నెస్. హీ ఈస్ ద వన్ హూ లవ్స్ యూ సో మచ్ అండ్ హీ ఈస్ ద వన్ హూ కెన్ యూజ్ యూ ఇన్ అ వండర్ఫుల్ వే లైక్ నెవర్ బిఫోర్. ఇంతకు ముందు అన్నాడో లేనంతగా దేవుడు నేను వాడుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన చేతులు నీ జీవితాన్ని అప్పగిస్తావా? ఆయన ఇంకా నువ్వు మాటలాడుచుండగానే ఈ మాటల్లో ఉన్న ఆంతర్యాన్ని, ఆధ్యాత్మిక సత్యాలను గుర్తిద్దాం. 4 విషయాలు చెప్పాను, ఒక్కసారి మరలా వాటిని పునర్విమర్శ చేసుకుందాం. ఆయన ఇంకా నువ్వు మాటలాడుచుండగా పరిసేడు భోజనానికి పిలిచాడు. యేసయ్య అక్కడ ఒక మాట నేర్పించాడు. వెలుపల భాగమును చేసిన దేవుడు లోపల భాగమును చేయడా. ఆయన ఇంకను మాట్లాడుచుండగా యాయిరు కుమార్తె చనిపోయిన వర్తమానం వచ్చింది. కానీ యేసయ్య ఇంటికి వెళ్ళి ఆ కుమార్తెను ఏం చేశాడు? ఆయన బ్రతికించాడు. హీ బ్రాట్ హర్ బ్యాక్ టు లైఫ్ విత్ హిస్ పవర్. ఆయన మాట్లాడుచుండగానే తల్లి సహోదరులు వచ్చి నిలబడ్డారని వర్తమానం రాగానే యేసుప్రభు చెప్పారు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? నా తండ్రి చిత్తాన్ని చేయువారే నా సహోదరులు. చివరిగా ఆయన మాట్లాడుతుండగానే యూదా వచ్చాడు. యేసుప్రభు నమ్మివేసి వెళ్ళిపోయాడు. యేసయ్య చివరి అవకాశం ఇచ్చాడు. చెలికాడని పిలవడం ద్వారా ఒక ఆపర్చునిటీ యూదాకి ఇవ్వబడింది ఆయన వైపు తిరగడానికి. కానీ జూడస్ ఇస్కరియోత్ లాస్ట్ దట్ ఆపర్చునిటీ and he destroyed his life. But in fact, Peter utilized and used the opportunity given by the Lord to turn back to him, and he was widely used by God to proclaim gospel. దేవుని సువార్త ప్రకటించడానికి దేవుడు పేతురును బలంగా వాడుకున్నారు. ఎందుకోసం అంటే పేతురు మరలా దేవుని దగ్గరికి ఏం చేశాడు? తిరిగి వచ్చాడు. కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూయండి. Everyone close your eyes. I would like to pray for you today. ఇంతవరకు దేవుడు మనతో మాట్లాడిన ప్రతి మాటను మన జీవితంలో పెట్టుకుని ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా అనే వాక్య లేఖన భాగాన్ని దేవుడు మన ముందు ఉంచాడు. వైల్ గాడ్ ఈజ్ స్టిల్ స్పీకింగ్, ఆయన ఇంకనూ మాట్లాడుచుండగానే అద్భుతాలు జరిగాయి, ఆశ్చర్యకార్యాలు జరిగాయి. అందరం ప్రభు వైపు మనం చూద్దాం. అవునయ్యా, వెలుపల భాగమును శుద్ధి చేస్తున్న మేము అంతరంగాన్ని మర్చిపోతున్న మమ్మల్ని క్షమించండి. హెల్ప్ us టు క్లీన్ అవర్ ఇన్నర్ బీయింగ్. మా అంతరంగాన్ని శుద్ధిపరుచుకునే కృప మాకు దయచేయండి. ఎవరు నా సహోదరి, ఎవరు నా సహోదరుడు, ఎవరు నా తల్లి? నా తండ్రి చిత్తము చేయవారు, పరలోకమందున దేవుని చిత్తాన్ని జరిగించువారు, ఆయన ఇష్టానికి లోబడేవారు దేవుని యొక్క కుటుంబ సభ్యులై ఉన్నారు. హ్యావ్ యు బికమ్ ఫ్యామిలీ మెంబర్ ఆఫ్ జీసస్? యేసుక్రీస్తు ప్రభు యొక్క కుటుంబంలో నీవు నేను పాలిభాగస్తులుగా ఉన్నామా? ఆలోచన చేద్దాం. అందరూ దేవుని వైపు మనం చూద్దాం. దిస్ ఈస్ ద టైమ్ టు లుక్ అన్ టు గాడ్. ఇది దేవుని వైపు చూసే సమయము. యూదా వచ్చాడు యేసుప్రభుని నమ్మివేయడానికి. బోధకుడా అన్నాడు, కానీ యేసుప్రభు నిజంగా ఆయన జీవితంలో బోధకుడిగా లేడు. నీకు శుభము అంటున్నాడు. ఎవరికి శుభం జరగాలన్న విషయంలో యూదాకి క్లారిటీ లేదు. ముద్దు పెట్టుకుని నమ్మివేశాడు. ఆరాధించడానికి, గౌరవించడానికి, హత్తుకోవడానికి పెట్టాల్సిన ముద్దు యూదా అమ్మివేయడానికి పెట్టాడు. కానీ యేసయ్య పిలిచాడు, చెలికాడ అవకాశం ఇచ్చాడు. మరలా రా, you can embrace me anytime, you can come back to me Judas, I want to use you. కానీ యూదా అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేదు. పేతురు అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని దేవుని వైపు తిరిగాడు. అందరూ ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, ఇంతవరకు నువ్వు మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. నీ వాక్యం ద్వారా మా ప్రియులను సవాలు చేసిన నీకు వందనాలు. ఆంతరంగికమైన శుద్ధత కంటే ఆ ఆంతరంగికమైన శుద్ధతను ప్రేమిస్తున్నావు. వెలుపలి శుభ్రత కన్నా హృదయ శుభ్రతను ప్రేమిస్తున్నావు ప్రభువా, నీకు వందనాలు. ఈరోజు మమ్మల్ని అందరినీ అంతరంగమందు సత్యాన్ని కోరే దేవుడు అని నీ వైపు చూచి మా అంతరంగాన్ని శుభ్రపరచుకోవడానికి సహాయం చేయండి. నీ చిత్తాన్ని నెరవేర్చు వరంగా ఉండడానికి సహాయం చేయండి. యాయిరు కుమార్తెను లేవనెత్తిన దేవుడు నాయన నీకు స్తోత్రాలు. మా జీవితంలో మృతమైపోయిన అనుభవాలను తిరిగి లేవనెత్తగలిగే శక్తి సామర్థ్యాలు పునరుత్థానుడు అని నీకు మాత్రమే ఉంది కనుక నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. బలపరిచి నడిపించి నీ విన్న వాక్యాన్ని అనేక మందిలో పదిలపరిచి నీ కృపలో స్థిరపరచండి. ఘనత మహిమ ప్రభావం నీకు మాత్రమే ఆరోపిస్తూ యేసయ్య నామం పేరట అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమేన్.